శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు, ఎలా ఉన్నారు సార్? ఏదో వయసు తగ్గ ఇబ్బందులు ఉంటాయిగా, కాళ్ళ నొప్పులు, కళ్ళ నొప్పులు, చేతవారాలు ఇవన్నీ మామూలే. 1900 బాగానే ఉంది. ఓకే. నిన్నటిదాకా మొన్నటిదాకా మీ వయసు ఎంత అంటే 2 ఏళ్ళు అనేవాడిని. 2 ఏళ్ళు, 7, 77, ఇప్పుడు 78 పడ్డాం. పుట్టింది కంకిపాడు 1945. 44 అండి. 44 జూలై 10th. ఇగో మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళ కడుపును పుట్టాను. మా నాన్నగారు డాక్టర్ గారు, కంకిపాడులో 60 సంవత్సరాలు అక్కడే ఉన్నారు, అదే ఊర్లో చేశారు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్ గారు. ఎంతమంది సార్ మీరు బ్రదర్స్? అంటే ఆ రోజుల్లో ఎంబీబీఎస్లు ఉండేవి కాదు, జీసీఎం, ఎల్ఎంపీ, ఎల్ఎంఎఫ్ ఇలాంటి అనేవారు. పైగా ఏమిటంటే ఆ రోజుల్లో డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ పాస్ అవ్వగానే డిగ్రీ చేతికి ఇచ్చేవారు కాదు. బిఫోర్ ఇండిపెండెన్స్ కదా, అందుకని వార్ సర్వీస్ చేయాలి. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏదో ఉంది లెక్క. అలా చేసి వచ్చిన వాళ్ళు అనమాట. దానివల్లే ఆ పాత డాక్టర్లు వాళ్ళు ఏంటంటే అటు మామూలు జనరల్ వైద్యం, ఇటు సర్జరీ రెండిట్లోనూ బాగా నిష్ణాతులై ఉండేవారు. బ్రదర్స్ ఎంతమంది సార్? 3 అండి. 3 బ్రదర్స్. మా అన్నయ్య గారు కోట నరసింహారావు అని, నేను, మా తమ్ముడు శంకర్రావు, తెలుసు కదా శంకర్రావు. వాడు చాలా మంచి నటుడు. ఏదో భగవంతుడు వాడిని అలా, ఇంకా నాటకాలు వ్యవహారం అంతా వాడు గట్టి పట్టుదలతో ఉన్నాడు, మంచి నటుడు. 1985లో కదా మీ ఎంట్రీ, సినిమా ఎంట్రీ? 85 కాదండి, యాక్చువల్గా అయితే 78. నా ఎంట్రీ ఏం కాదు, ప్రాణం ఖరీదు. ఆ సినిమాలో ఏదో చిన్న వేషం, అంటే అది నాటికన్న 1 hour ప్లేలెట్, గంట. దాంట్లో స్టేజ్ మీద సినిమాలో రావు గోపాలరావు వేసిన వేషం వేసామండి. చాలా పెద్ద పేరు వచ్చింది నాకు దాంతో, ఆ నాటకంలో. ఆ ఫోటోలు ఇక్కడ లేవనుకుంటా. అయితే ఆ నాటకం రాసిన సిఎస్ రావు గారని రైటర్ గారు ఉన్నారు, ఆయన పోయారు, కాలం చేశారు ఈ మధ్య. ఆయన సెంటిమెంట్గా ఆ నాటకంలో ఆయనే, సినిమాకి కూడా ఆయనే రాశారు. ఆర్టిస్టులందరినీ ఏదో ఒక వేషం వేయించాలండి, నాకు సెంటిమెంట్ అంటే తీసుకెళ్ళి వేయించాడు. అప్పుడే చిరంజీవి గారు కూడా పరిచయం అయ్యారు నాకు. ఆయన కూడా సెకండ్ మూవీ, అది పునాది రాళ్ళ తర్వాత సెకండ్ మూవీ. కాకపోతే రిలీజ్ అయింది ఇదే. 9 నంది అవార్డులు వచ్చాయి కదండి. అవునండి, 8 నందులో ఒక చుంచు. అంటే రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకే ఇంత నందులు వేస్ట్ అని చెప్పి ఇంత చుంచులాగా ఒకటి ఇచ్చాడు. అది దాన్ని కూడా నందే అనాలిగా. మరి ఎక్కడ సార్ రామారావు గారికి మీకు మధ్య మనస్పర్ధలు ఎక్కడ వచ్చాయి? నాకేం మనస్పర్ధలు లేవండి, ఊరికే క్రియేట్ చేసుకున్నారు మీరంతా.
అంటే ఏంటంటే 1980 ఆయన మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ అయిన కొత్తలో మండలాధీశుడు అని ఒక పిక్చర్ చేశా. అది రామారావు వేషం. సూపర్ స్టార్ కృష్ణ గారు. కృష్ణ గారు, నిర్మల గారు, హనుమంతరావు వీళ్ళంతా ఇదిగో ఈ బంగారయ్య గారు అంటారు, వీళ్ళంతా బలవంతం చేసి వేయించారు. మనమేం అదే ఇండస్ట్రీ కొత్త కదా, ఏదో తెలియని తర్వాత ఏంటంటే నేనేమో అప్పటికే బ్యాంక్ వాళ్ళు వస్తావా పోతావా అంటున్నారు నన్ను. సెలవులు కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. సెలవులు అంటే లాసప్ ఏదో ఉన్నాయి. అప్పుడు ఒకటి ఆలోచించాను, మహాత్మా గాంధీ గారు వేషం వేసామనుకోండి ఏం పేరు వస్తుంది, మహానుభావుడు ఆయనలాగా మనం ఉండం, ఏదో బలానా వాడు వేసాడంటారు. బతుకున్న క్యారెక్టరు రామారావు లైవ్, సరే చేద్దాం, బాగుంటే మెచ్చుకుంటారు, లేదా మన బ్యాంక్ ఉంది కదా వెనక్కి వెళ్ళిపోదామని ఒక నిర్ణయంతో తెగించి వేశా. కోపంతా కాదు, కాకపోతే ఏంటంటే కోపం వస్తుంది కదా ముఖ్యమంత్రి. కాకపోతే సినిమా చూస్తే తెలుస్తుంది. నేను రామారావు నేను క్రిటిసైజ్ చేయటం అలాంటిది ఏమి ఉండదు. రామారావు గారు వెధవా అని తిట్టారనుకోండి, ఎట్లా తిట్టేవాడు ఆ స్టైల్, అంతేగాని ఆయన ఏదైనా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి లేవు. తర్వాత కలిశారండి అయ్యో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అనుకుంటా ఒక సినిమా చేశాడు, హిందీ ఆర్టిస్ట్తో ఎవరితో ఆవిడతో. దాని డబ్బింగ్ చెప్పడానికి మద్రాసు వచ్చాడు. ఆయన మంది మాత్రంతా ఉంటారు కదా, ముఖ్యమంత్రి బ్యాచ్ ఉంటుంది కదా సినిమాలో కూడా, రాఘవేంద్రరావు ఇలాంటి వారు పెద్దవాళ్ళంతా ఆయన పక్కన. ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఆ రోజు ఏదో హైదరాబాద్ వస్తున్నాను, మద్రాసులో ఏదో ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగ్ ఏదో జరిగింది ఆ రోజు. దానికి వీళ్ళందరూ వచ్చారు ఇక్కడి నుంచి, రామానాయుడు గారు, నటులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు చాలామంది వచ్చారు. మనకి తెలిసి చాలు ఇది. నేను మామూలుగా బోర్డింగ్ కార్డు తీసుకుని సెక్యూరిటీకి వెళ్ళడానికి క్యూలో నుంచొని ఉన్నా. అప్పుడేముంది సెక్యూరిటీ అంటే 100 మంది నుంచి ఉండేవారు. 1980 ఎప్పుడు 84 ఆయన 87 అనుకుంటా. ఓకే. ఆ నుంచునుంటే నా ముందు ఈయన విజయ్ చంద్ర ఉన్నాడు క్యూలో. జనం హడావిడి పడుతున్నారు లైన్లో ఉండి. పచ్చూరు వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు వీళ్ళంతా ఉన్నారు, రామానాయుడు గారు అందరూ ఈ లైన్లో. నాయుడు గారు ఆయనతోనే ఉన్నట్టున్నాడు. ఏంటి అని చూస్తే రామారావు వస్తున్నాడు, డబ్బింగ్ చెప్పడానికి వచ్చాట. మద్రాసు వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి వెళ్తున్నాడు. ఆయన విజయ్ చంద్ర గారిని, గురుగారు ఒకసారి బ్యాగ్ చూస్తుండని అక్కడ పెట్టాను అని. నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తావా అన్నాడు. లేదంటే రామారావుని కలిసి వస్తానన్నా. చంపేస్తాడే ఆయన దగ్గరికి వెళ్తుంటే ఇది అన్నాడు. ఉండండి మీరు ఊరుకున్నాను అని వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. ముందు గుర్తుపట్ల అన్నాడు. తర్వాత గుర్తుపట్టినట్టున్నాడు. ఏం బ్రదర్, విన్నాం మీ గురించి, మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను. జాగ్రత్త, ఆరోగ్యం చూసారా మన ఆరోగ్యం, ఇదే మనకి మహాభాగ్యం ఆర్టిస్టు, గాడ్ బ్లెస్ యూ అని భుజం మీద చేసి తట్టాడు. కాళ్ళదన్నం పెట్టి వచ్చేసా. వీళ్ళంతా అన్నారు, గోపాలకృష్ణ ఇల్లు వెళ్ళి అట్లా తన ధైర్యంగా వెళ్ళి సాచోడు పీతే ఏం చేసేవాడు అన్నాడు. పీకడం మంచిదే అదే, ఇలాంటి దిక్కుమాల వాళ్ళతో రోజు తిట్లు తినే బదులు ఆయన ఒకటి పీకాడు ఇంకో సాచి అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. ఏం ధైర్యం అనేది అన్నాడు. ధైర్యం ఉంది, ఉన్నది, మనం ఏం కావాలని చేయలేదు, తీసేవాళ్ళకి లేదు, మనకేముంది. సరే ఆ సినిమా సక్సెస్ అయ్యేదని ఉంటే ఉంటాం, లేకపోతే వెనక్కి వచ్చి బ్యాంకులో ఉద్యోగం చేసుకోవచ్చు అని నిర్ణయంతో ఉన్నా. ఆ టైంలో చాలా గొడవైందిలేండి అవి, బెజార్లో కొట్టటాలు నన్ను. ఆ రోజు ఖమ్మంలో షూటింగ్ చేస్తున్నా, పిఎల్ డైరెక్షన్,
ఊరేగింపు ఏదో సినిమా అనుకుంటా. రే నీకు రేపు షూటింగ్ లేదురా కోట అన్నాడు నాతో డైరెక్టర్. అయితే బెజవాడ వెళ్ళొస్తానరా, మా పెద్దమ్మాయికి అప్పుడే కొత్తగా పెళ్లి చేసి కాపురం పెట్టింది, ఒకసారి చూసి వస్తాను. వెళ్ళే పనిలో పని చక్క ఇక్కడ దాకా వచ్చావు కదా అన్నాడు. నేను వెళ్ళా. బెజవాడ రైల్వే స్టేషన్లో నేను దిగాను. ఇప్పుడు ఆ గోల్కొండ ట్రైన్ ఏదో ఉండేది కొత్తగా అప్పట్లో. నేను ఇటు దిగాను, ఆయన అటు వెళ్తున్నాడు. నాయి బ్రాహ్మణుల కళ్యాణ మంటపం ఏదో బెజవాడలో ఓపెన్ చేసి ఇప్పుడు ఏదో పేపర్లో కూడా వేశారు. పూర్ణకుంభంతో ఆహ్వానిస్తే ఆ వెండి చెంపు పట్టుకుని వచ్చాడు రామారావు అని పెద్ద గోలైంది. జనం విపరీతమైన క్రౌడు. ఆయన గ్లామర్ ప్లస్ ముఖ్యమంత్రి ఎట్లా ఉంటుంది అక్కడ. సరే బాబు ఈ గోల ఏంట్రా బాబు అనుకోకుండా వచ్చాను. పక్క తప్పుకుంటూ వెళ్తున్నా. ఆ ప్లాట్ఫామ్ మీద ఆయన ఉన్నాడు. ఎవడో చూశాడు నన్ను. రే కోటగాడు వచ్చాడు రాన్నాడు. ఎమ్మడబడ్డా. నేను పరిగెత్తున్నా, వెనకాల పడిచ్చారు. కింద తోసేస్తే కింద పడ్డా. ఒకడైతే ఇక్కడ కూర్చున్నాడు వచ్చి పడిపోతే చెప్పు తీశాడు. కానీ అని చాలా గొడవ చేశారులేండి. అది ఏదో తప్పేది ఏముందిలే అని ఊరుకున్నాను. అరే ఏదో పారిపోయి బయటికి వెళ్ళి రిక్షా ఎక్కాను. ఏదో పోలీసు వాళ్ళు ఆయన తెలంగాణ పోలీసు అక్కడంతా మామూలుగా రిలాక్స్ అవుతారు. వాళ్ళు ఏదో సర్ది ఏదో పంపించారు. చాలా దెబ్బలు తిన్నానండి. కాకపోతే ఏంటంటే నాకు వేషాలు లేకపోవడం అనేది జరగలే. అప్పుడు కృష్ణ గారు బాగా బిజీగా ఉండేవారు. సంవత్సరానికి 10, 11, 12 ఒక సంవత్సరం 18 సినిమాలు కూడా రిలీజ్ అయినట్టున్నాయని హడావిడిలో ఉండేవాడు. అందువల్ల ఆయన సినిమాలు అన్నింటిలోనూ వేషం ఉండేది. కాబట్టి నాకు వేషాలు లేవు అనే బెంగ లేదు, తెలియలే. అది అదేలేండి. ఓకే. తర్వాత ఏదో గోల చేశారనుకోండి, చాలా గొడవలు అయినాయి. ఒక సంవత్సరం పాటు రాజేంద్రారు వాళ్ళు వీళ్ళు ఎవరు పిలవలేదు నన్ను. ఇప్పుడు ఏదో బాలకృష్ణ గారు వాళ్ళంతా కోటగారు మంచి ఆర్టిస్ట్ అది ఇది అంటుంటారు. రాజమండ్రి షూటింగ్లో తగిలాడు ఒకసారి. ఆయన ఏదో షూటింగ్ వచ్చాడు. నేను జంజాల గారి సినిమా ఏదో చేయడానికి వెళ్ళాం. పొద్దున్నే షూటింగ్ వెళ్దామని కిందకు వచ్చి ఆ లిఫ్ట్ దగ్గర బెల్ లిఫ్ట్ రావడం నుంచున్నా. పచ్చుడు వాళ్ళు ఏ అంటున్నారు ఇట్లా పక్కపోని రైట్ అంటున్నారు నన్ను అనుకుని ఇటు చూస్తే బాలకృష్ణ వస్తున్నాడు. అదే నేను మామూలుగా గౌరవంగా పెట్టాను. నమస్కారం బాబు అన్న. కాండ్రించి మొహాన్ని ఉమ్మేశాడు. అది ఆయన మరి ఏం చేస్తాం, ముఖ్యమంత్రి గారు అబ్బాయి. మన ఆనందిస్తే మనకు కోపం రాదు. అందులో ఆయన ముఖ్యమంత్రి వాళ్ళ అబ్బాయి కోపం వచ్చింది ఏదో. తర్వాత మళ్ళా ఇవన్నీ మామూలండి లైఫ్. అంటే మీ ప్రమేయం లేకుండా, మీ తప్పు లేకుండా జరిగిన దానికి అన్ని రోజులు తప్పేముందిలేండి. కావాలి నేను వేస్తానని పోతే వాళ్ళు ఎక్కడ ఇస్తారు. కావాలనే మనం వాళ్ళు ఏదో అడిగినట్టు బాగా ప్రెషర్ ఇచ్చారు 4-5 రోజులు. అప్పటికే భానుమతి గారు కమిటీ అవటం ఆడు చేయటం షూటింగ్ జరుగుతుంది. మరి ఎవరిని అనుకున్నారో ఏమో తెలియదు, గట్టిగా నన్నైతే పట్టుపెట్టారు. తీరా వెళ్తే రండి షూటింగ్ అంటే వెళ్ళేప్పుడు భానుమతి గారు ఎదురుకుండా ఫస్ట్ డేలా చెప్పాను. ఎవరు రానిది ఏంది అన్నాడు. కంకిపాడండి అన్నది. బెజవాడ దగ్గర భలే ఆర్టిస్ట్ పోయే, ఆయన చూస్తున్నట్టే ఉంది, భలే చేస్తున్నాం అన్నది. సుమారుగా 750 సినిమాలు పైన చిలుకు చేశారు సార్. ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్లు చేశారు. అద్భుతం. అంటే మీరు ఏ పాత్ర చేసినా కానీ ఆల్మోస్ట్ పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు న్యాయం చేసేవాడు. ఏ క్యారెక్టర్ చేసినా కానీ విలన్గా, కామెడీ విలన్గా, సపోర్టింగ్ రోల్స్లో కావచ్చు, ఫాదర్గా కావచ్చు, సో మెనీ క్యారెక్టర్స్, వేరియేషన్ క్యారెక్టర్స్ ఎన్నో చేశారు. లేడీ గెటప్లు వేశారు, కొన్ని హిజ్రాకి సంబంధించిన గెటప్లు, లేకపోతే ఇంకోటో ఒకటని కాదు. కోటా శ్రీనివాసరావు గారు అంటే తెలుగు సినిమాకు సంబంధించి విలక్షణ పాత్రల్లో చెప్పుకోదగిన పేరు. సార్ ఏ క్యారెక్టర్స్ మీకు టఫ్ అనిపించినాయి సార్ ఎంటైర్ దాంట్లో? టఫ్ అని నాకేం అనిపించలేదండి. అసలు ఎలాంటి హోంవర్క్ చేస్తారు సార్ మీరు?
అంటే నేను కొంచెం చెప్తే గొప్ప అనుకుంటారు. సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వేషాలన్నీ. ఒక్కటి కూడా నాకు ముందు 2 రోజుల ముందు చెప్పడం వేషం ఇది అని చెప్పింది ఒక్కటి కూడా లేదండి నాకు. నిజంగా ఏదో ఆ రోజు వెళ్ళటం, 1 గంటకు కూర్చోబెట్టి కోటగారు ఇదండి వేషం ఎట్లా అనుకుంటున్నాం, మీకు కూడా ఏమన్నా తడితే ఏదైనా పెట్టండి బాగుంటే లాగిద్దామని అనేవారు. చేసేసేవాడిని, వచ్చేవాడిని యథార్థంగా. కాదు నన్ను ఎప్పుడన్నా కన్సల్ట్ చేశారు ఒక్క విషయంలో, గెటప్ విషయంలో. అంటే ఇప్పుడు ఆ బట్టతల అది ఉంది చూడండి, అలాంటివి న్యాచురల్గా అవి విగులు కాదు. ఓకే. జయకృష్ణ గారు వాళ్ళు ఎన్టీఆర్ జంజాల గారి సినిమాల్లో అక్కడ ఒరిజినల్ బట్టతల అది చేయాలని, అప్పుడేమో కంటిన్యూటీ సినిమాలు ఉండేవి. చేస్తే ఏమన్నా ఇబ్బందా, ఇలా ఉంటే బాగుంటుందని డిస్కషన్ తప్ప క్యారెక్టర్ పరంగా ఎప్పుడు నన్ను ఏం అడిగింది లేదండి. ఏదో భగవంతుడు ఆయన చెడ అవకాశం ఇచ్చాడు, చేశాను, అయిపోయింది. కానీ తర్వాత అండి మీరు ఇన్ని చేయటానికి అంటే ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారిలా తీసుకోండి, మహానుభావుడు పెద్ద ఆయన. అప్పటిదాకా ఏమిటంటే సినిమాలు 5 రకాలే ఉండేవి, 6వ రకం లేదు. సాంఘికం, పౌరాణికం, జానపదం, చారిత్రాత్మకం, కౌబాయ్ 5 రకాలే ఉండేవి, 6వ రకం లేదు. ఎవరు వేసినా 5లోనూ వెయ్యాలి. తర్వాత ఏంటంటే నటన అంటే ఒక నిఘంటులాగా ముస్లిం క్యారెక్టర్ అయితే మాకి మీకి అంటూ, మీకు ఇస్తాం మాకు ఇస్తారు అట్లాగా అలా పెక్యులర్ వీటితో ఉండేవి. అప్పుడు ఏంటంటే సినిమా ప్రభావం మనుషుల మీద ఉంది. రామారావు ప్యాంట్లు, ఎలిఫెంట్ ప్యాంట్లు అన్నీ ఇంత లూజు వేసేవాడు. అలాగే సోహన్ బాబు గారి షర్ట్స్, వాణిశ్రీ గారి చీరలు, సాధన అని హిందీ ఆర్టిస్ట్ పెద్ద ఆవిడ ఒక ఉన్నది, ఆవిడ హెయిర్ స్టైల్ ఇలాగ సాధన కట్టని, ఇలాగా సినిమా వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఉండేది. ఇప్పుడు రాను రాను నా తరం వచ్చేప్పటికి ఏమైందంటే ప్రజల యొక్క ప్రభావం సినిమా మీద పడిపోయింది. ఓకే. అందుకని ఏంటంటే బలానా వేషం ఏదన్నా వేయాలి అనేది ఉండేది కాదు, లేదు. ఇప్పుడు రేపేం వేషం పుడుతుందో. ఇప్పుడు పైగా నాకు నా కెరీర్లో నాకు 150 క్యారెక్టర్లన్నా ఇప్పుడు పొలిటికల్ క్యారెక్టర్లు వేయించుంటారు. మరి ఏది ఫెయిల్ కాలేదు, ఫెయిల్ అయిందని ఎవరు చెప్పలేదు. బాగుందనకపోయినా చెడగొట్టామని అనలేదు. అవన్నీ అక్కడి నుంచి టీవీల్లో, అసెంబ్లీల్లో వాటిలో చూసి ఏదైనా పెక్యులర్ రీచ్ ఉంటే బ్రెయిన్లో పెట్టుకుని జాగ్రత్తగా అవకాశం వచ్చినప్పుడు వాడుకోవటం అంతే. సార్ అట్లానే ఊత పదాలు ఉంటాయి కదా సార్, అంటే థ్యాంక్స్ అంటాం, లేకపోతే వీడెవడండి బాబు అంటాం, ఈ పదాలన్నీ మీయేనా సార్? వీడేవాడండి అంటే అట్లాంటి పదాలు, అలాంటి ఊత పదాలు అంటే ఫోన్ కనిపెట్టింది ఎవడరా బాబు, అది మాత్రం కోడి రామకృష్ణ గారే తీసుకొచ్చాడండి. అది ఒకటే పెట్టాడు ఆయన. దాన్ని నేను అనటం వల్ల బాగుందని ఇక సినిమా అంతా కంటిన్యూ చేశారు. సత్యమూర్తి గారని రైటర్ గారు ఉండేవారు, దేవిశ్రీ ప్రసాద్ నాన్నగారు, మంచి రైటర్, అవును, గొప్పవాడు బాగా. ఆయన మేనరిజం అది, సంపు తింటున్నారు బాబు అంటుండేవాడు. ఆ బాబు అంటాం అనేది ఆయనకి బాగా ఊత పదం, దాన్ని పెట్టేశారు. అది అలా. తర్వాత అండి మీరు ఇంత దగ్గరగా ప్రజల్లోకి రావడానికి కారణం ఏంటంటే నా సినిమాలో నేను వాడే ఊతపదాలు ఇవి పెక్యులర్గా స్పెషల్గా ఏమి ఉండవు. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? మన రొటీన్లో మాట్లాడుకునే వాటినే ఊతపదంగా పెట్టుకుని. అవునండి, అవును, ఎగ్జాక్ట్లీ, క్యాజువల్గా. అవును. ఇప్పుడు సినిమాలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు తీశారు. దాంట్లో ఊరికే మామూలుగా అంటుంటాం కదా థ్యాంక్స్ అని. ఆ థ్యాంక్స్ అనేది ప్లీజ్ అని ఇలాంటివి అంటుంటాం కదా. ఆ ప్లీజ్ అనేది ఊతపదం పెట్టాను దాంట్లో. మామూలుగా అలవాటు ఉంటుంది ప్రతివాడికి, కాఫీ తాగండి అంటే నాకు అలవాటు లేదండి ప్లీజ్ ఏమొద్దు అంటుంటాం. ఆ ప్లీజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాం. అది ఆ సినిమాలో పెడితే బాగా పేలింది. అట్లా అందులో ఒక నిమిషం పాటు నవ్వు ఆగదు ఆ డైలాగ్ అవ్వగానే. ఓ సీన్ ఉంది, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి సినిమా అది.
పొలిటికల్ క్యారెక్టర్ నాది. ఒక లేడీ ఎమ్మెల్యేని ఏడిపిస్తే అందరూ అదే జయలలిత గారి ఏదో శారీస్ లాగారు అవి ఇవని ఏదో అన్నారే, ఆ ఇన్సిడెంట్ ఏదో పెట్టారు అప్పట్లో. అది పూర్తిగా కూడా జ్ఞాపకం లేదు నాకు. ఆవిడని ఎక్కిరిస్తూ ఉంటారు అందరూ. నేను పార్టీ ప్రెసిడెంట్ని. ఎక్కిరిస్తుంటే ఒక యంగ్ కుర్రాడు మాత్రం ఎమ్మెల్యే ఆవిడని సపోర్ట్ చేస్తుంటాడు. మహిళని అలా ఇన్సల్ట్ చేయకూడదు అది ఇదని. అప్పుడు అంటూ ఏమైనా నిన్నటి నుంచి చూస్తున్నాను, ఆవిడ గురించి ఏదైనా మాట్లాడితే చాలు వెనకాల వేసుకొస్తున్నావు, ఏంటి నీకు ఆవిడకి అన్న ప్లీజ్ అని. ఆ ప్లీజ్ అనేది కావాలన్నా అలా ఓకే ఆ వాటల్లో ఉంటుందండి ఏదైనా అంతే. దర్శకులు క్యారెక్టర్స్ చెప్పినప్పుడు దానికి మీరు హోంవర్క్ ఎక్కడన్నా అది యాడ్ చేసుకుంటూ ఉంటారు. హోంవర్క్ అనేది ఎక్కడ లేదండి. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం కొంచెం చెప్తే గర్వంగా ఉంటుందేమో కానీ పై డైలాగు కింద డైలాగ్ రాసి మధ్యలో కోట అని రాసి ఆయన చూసుకుంటాడని రాసేవారు కొంతమంది రైటర్లు. అవునా? ఓకే. అంటే ఆ భావన ఆయన ఏదో ఒకటి పెడతాడులే అని. ఓకే. అంటే పైన అంత తెలిసేది కదా మొదటి నుంచి. రైట్. అలాగే కొంచెం పర్లేదండి, ఏదో అలా ఒక స్థానం ఏర్పరచుకున్నాం. సార్, ఎంటైర్ మీ కెరీర్లో మీ ఎదుగుదలకు ఈవి గారు ప్రధాన పాత్రగా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఈ వేరే దర్శకులు అంటే రాఘవేంద్రరావు గారు కావచ్చు. అంటే ఇప్పుడు ఒక్క ముక్క చెప్పాలండి, సార్ చాలామంది మహానుభావులు గొప్ప గొప్ప దర్శకులు నాతో చాలా గొప్ప గొప్ప వేషాలు వేయించారు, కాదని నేను అన్నాను. కానీ వీళ్ళందరిలోకి ఈవి సత్యనారాయణ గారి రుణం మాత్రం నేను తీర్చుకోలేను. చాలా గొప్ప వేషాలు వేయించాడు. ఆయన తీసిన సినిమాలు 50 పైన ఉంటాయి, 50 అనుకోండి. ఓ 3 4 లేను, డేట్లు కుదరక అలా తప్ప ఏం లేవు. ఓకే. చాలా ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పిచ్చాలు, ఆమె, ఇవన్నీ ఏమిటి సినిమాలు, హలో బ్రదరు, ఇవన్నీ ఎలాంటి సినిమాలండి. సార్, ఆహనా పెళ్ళంట తర్వాత చాలా మంచి క్యారెక్టర్. ఒక రకంగా ఆ టైంలో ప్రతిఘటన, ఆహనా పెళ్ళంట, అంటే నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ప్రతిఘటన, నెక్స్ట్ ఆహనా పెళ్ళంట రిలీజ్ అయింది. సో ఓవరాల్గా ఒక రకంగా మీకు బ్రేక్ అంటే ఆ సినిమాలు అనుకోవచ్చా? ఇంకంటే వెనక్కి తిరిగి చూడకుండా కోటా శ్రీనివాసరావు గారు ఇంకా బ్రేక్ ఇచ్చిందైతే ప్రతిఘటన అండి. ప్రతిఘటన. ఓకే. ఓకే. ప్రతిఘటన లేకపోతే నేను ఎక్కడున్నాను ఇంతవరకు. అందుకనే ఎవరేమన్నా నాకు తెలంగాణ మాండలికం అంటే అంత ప్రేమ. ఎందుకంటే ఇంత వాణి చేసింది అదే, ఆ మాండలికం. అందరూ ఏదో భాష అంటారు కానీ తప్పండి అది. తెలుగు ఇప్పటికి కూడా గవర్నమెంట్ కానీ ఎవరు మాట్లాడినా తెలుగు రాష్ట్రాలు అంటారే కానీ ఈ తెలంగాణ రాష్ట్రం అంటారు కదా ఇప్పుడు కదా. తెలుగేనండి, కాకపోతే అంటే మాండలికం. తెలంగాణలో ఒక రకమైనటువంటి మాండలికం. గోదావరి జిల్లాలో ఒక కర్నూలు, రాయలసీమ, కృష్ణా, గుంటూరు, అలా మాండలికాలు వేరు కానివ్వండి, భాష ఒకటేగా. కానీ అప్పట్లో ఈ మాండలికాల విషయంలో సార్, తెలంగాణ యాసకు సంబంధించిన విషయాల్లో కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్, విలన్ కేటగిరీ క్యారెక్టర్స్కే ఇస్తున్నారు అని అది కూడా కొన్ని వచ్చినాయి అప్పట్లో. మీరు కొన్నాళ్ళు నన్ను బాగా తెలంగాణ వాడిని అనుకున్న అదే వాడారు నన్ను. నేనే గొడవ చేసేవాడిని, మాత్రమే మరీ బోర్ కొడుతుందేమో అని. అంతేనండి, అంతకంటే ఏం లేదు. తర్వాత అంటే కొంచెం ఇది కూడా గొప్పగా ఉంటుందేమో చెప్పుకుంటే, చాలామంది అదే చెప్తుంటారు. మీరు నమ్మకపోండి, నేను ఎప్పుడు అసలు సినిమాకి ట్రైల్ అనేది నేను ఎప్పుడు చేయలేదండి నా లైఫ్లో. నేను చేయలే. మీరు నమ్మకపోండి. భయం. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నామండి, చక్కటి ఉద్యోగం, 3 పిల్లలు, నాటకాలు. ఇప్పుడంటే కాస్త రంగు కొట్టుకుని కాస్త నలుపు విరిగాను, కానీ అప్పుడు మరీ నల్లగా ఉండేవాడిని. అప్పుడంటే సినిమా యాక్టర్ అంటే ఆ రోజుల్లో ఎలా ఉండాలి, ఒడ్డు పొడుగు ఉండాలి, ఎర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, ఇవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇంత వేషం వేసేవాడైనా స్టైల్ సినిమా యాక్టర్ వచ్చాయంటే పెద్ద జనం వెంబడి పడే రకం. ఆ రోజుల్లో ఎప్పుడన్నా మనం వెళ్ళేవరే, నువ్వు సినిమా పనికి వస్తా, ట్రై చేయరా అని అన్నా కానీ, ఫ్రెండ్స్ కానీ
విద్య నేర్పిన గురువులు కానీ అన్నా కానీ ట్రై చేసేవాడిని కాదు. ఎందుకంటే ఆ నల్లగా ఉండేవాళ్ళం మనం ఏం ట్రై అని వెళితే నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అని అంటారేమో అని భయం. ఏదో తక్కువ ఉద్యోగం ఆడితే ఎందుకు మాట్లాడబడాలని వెళ్ళేవాడిని కాదు. అదేదో యాదృచ్ఛికంగా ఆ సినిమా ఆ నాటిక చూడటం, సినిమాల్లోకి వెళ్ళటం అది. అంటే ఆ సినిమా ప్రతిఘటన ముందు నాకు బెజవాడ నుంచి జంధ్యాల గారు బాగా పరిచయం అండి. నా టాలెంట్ అంతా ఆయనకి తెలుసు. ఆయన ఎప్పుడన్నా ఇక్కడ హైదరాబాద్ సినిమా తీస్తుంటే ఫోటో శ్రావయ సరదా 2 సీన్లు వేసం సరదా వేయి అంటే ఎప్పుడన్నా ఒక 2-3 సినిమాలు అట్ట తప్ప ఎప్పుడు నేను మద్రాసు వెళ్ళటం, సినిమా చేయటం, కావాలని అడగటం అలాంటిది ఏం లేదు. ఏదో అదృష్టంగా అయిపోయింది. సినిమాలు ఇలాగా లైఫ్ రైట్. కానీ చూస్తున్నారు కదా, అంతవరకు తీసుకెళ్ళింది. కానీ సార్ అప్పటికే నాటకాలు వేసే టైంకి మీరు దూరదర్శన్కి వచ్చారు కదా, ఫస్ట్ దూరదర్శన్ కదా ఫస్ట్ అంటే అవునండి. ఫస్ట్ రేడియో అండి, తర్వాత దూరదర్శన్, తర్వాత సినిమా. అప్పుడు బ్యాంకు ఉద్యోగం చేస్తూ మీరు ఇక్కడికి దూరదర్శన్ వీటికి వచ్చేవారు, అంతేనండి. పార్ట్ టైంగా వచ్చేవాడు. పార్ట్ టైం ఏముందండి, ఏదో రిహార్సల్ ఏదో పర్మిషన్ పెట్టి రావటం చేయటం ఏదో పక్క. అప్పట్లో ఏంటంటే నాటకం నటుడిగా అసలు మంచి పేరు ఉండేదండి మా బ్యాంకులో. కోట శ్రీనివాస్ గారు ఉన్నారంటే కూడా నాటకాలు శ్రీనివాసరావు అనేవారు, అంత పేరు ఉండేది బ్యాంకులో. కోటి హెడ్ ఆఫీస్లో పనిచేసేవాడిని. దాంతో ఏంటంటే ఫ్రెండ్స్ అందరికి కూడా బాగా ఇష్టం నేనంటే. నువ్వు ఇక్కడ ఉండవా, ఎప్పటికైనా సినిమాకి వెళ్ళిపోతావు అది ఇది అని అందరూ అంటుండా. ఇంకా కావాలని ఏదైనా టీవీలో కాస్త ప్రోగ్రామ్ ఉందంటే 2 గంటలు మధ్యాహ్నం ముందు వెళ్ళిపోవడం, కాస్త అంటే నా పని వాళ్ళకి అది చేసి పెట్టడం, అలాంటి హెల్ప్ బాగా ఉండేది. ఓకే ఓకే. నా అదృష్టం ఏంటంటేనండి, ఆ టైంలో మంచి ముమ్మరంగా ఉండేవారు. కైకాల సత్యనారాయణ గారు, నూతన్ ప్రసాద్, కొల్లపూడి మారుతి గారు, రావు గోపాలరావు ముఖ్యంగా మంచి ఫామ్లో ఉండేవారు. మంచి అలా హైట్స్లో ఆ టైంలో ఎంటర్ అయ్యాను నేను. అంటే అప్పట్లో ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు సీనియర్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళతో మీకు ఎలా ఉండేది? మీకు బాగానే ఉండేదండి. నేను అంటే కాంపిటీషన్ పరంగా ఏం మనసులో ఏమైనా ఉండేవేమో కానివ్వండి, అలాంటివి ఏమి ఉండేవి కదా. సరదా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం. తర్వాత వాళ్ళందరికంటే నేను కొంచెం ఫ్రెష్ కదా, జనరేషన్లో గ్యాప్ ఉంది. ఇప్పుడు నూతన్ ప్రసాద్ నాకు బాగా తెలుసు అనుకోండి, వాడు వరప్రసాద్గా ఉన్నప్పటి నుంచి సరదా మాట్లాడుతుంటే కొంచెం ఈ స్లాంగు, ఈ తెలంగాణ ఇవి మాట్లాడితే అందరు హుషారుగా ఉండే. అందుకని కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండేవారు. ఈ మాటకి ఆ మాట గోపాలరావు మహానుభావుడు పాపం, ఆయన ఎక్కువగా పక్కన కూర్చోండి కోటగారు చెప్పండి రండి అని బాగా ఎంకరేజ్ చేసేవారు. ఓకే. ఆ టైంలో మరి భగవంతుడు రాసి పెట్టిందంతే. వాళ్ళ తర్వాత ఆ సీనియర్స్ తర్వాత నూతన్ ప్రసాద్ గారు బాగా ఎక్కువ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అవునండి. ఆయన గ్యాప్ వచ్చిన తర్వాత నుంచి మీ క్యారెక్టర్స్ పెరిగాయి అంటారు, నిజమేనండి అది? ఏమోనండి, నాకైతే ఏం తెలీదు. ఎందుకంటే నాకు ఎప్పుడు చేతిలో 7-8 సినిమాలు ఉండేవి. అదే ఆయన యాక్సిడెంట్ తర్వాత కోట గారికి పెరిగాయి. అదేం లేదండి, అదేం. ఓకే ఓకే. మండలా తీసి ఎవడిచ్చాడు? ఆయన అంతకుముందు ఒక సినిమా చేశాడు, నా పిలిపే ప్రభంజనం అని. రామారావు వేషం సత్యనారాయణ గారు వేశాడు కైకాల, ఈయన చంద్రబాబు నాయుడు వేషం వేశాడు నూతన్ ప్రసాద్. భయపడి మళ్ళీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుని నాకు తెలియకుండా ఇచ్చారు వేషం అది ఇదని. నేను అన్నాను, ఎందుకే భయపడతా, ఏం తప్పే మనం ఏం చేయలేదు కదా అన్నానే. మరి ఏమంటే నాదే ఉందండి, తీసేవాళ్ళని అడగండి, వాళ్ళని అడగండి, వాళ్ళు తీశారు, నేను చేశాను, ఏముంది. కాకపోతే నేను బ్యాడ్గా చేస్తే చెప్పండి, ఆయన ఏదైనా తిట్టవాలంటే తప్పే ఉంది అంటూ నటుడుగా. ఇప్పుడు ఎన్నో సెటైర్లు పెడుతున్నారు సినిమాల్లో కదా. మరి ఏ గ్యాప్ అంటే మరి అంటే నాకు బాగా అతను చాలా క్లోజులండి. బాగా ఆ రోజుల్లో అతను కొంచెం సరే మీకు తెలియదు ఏముంది, అప్పట్లో కొంచెం క్యారెక్టర్ కూడా కొంచెం అటు ఇటుగా ఉండేది. అప్పటి నుంచి తెలుసు. హెచ్ఏఎల్లో పనిచేసేవాడు. ఏంటంటే అతనితో నేను కనిపెట్టింది ఏంటంటే అతనిలో కొంచెం ఈజ్ తక్కువ అండి. ఇప్పుడు నాకు మళ్ళీ క్యారెక్టర్లు చేస్తుంటే ఈవి సత్యనారాయణ అనేవాడు నన్ను,
మనం ఏ పొడక బేపన పొడక ఎట్ట పుట్టేవారు ఆయన మాది కూడా వేషం వేస్తే మాది కూడా ఉంటావు చాకలోడు వేస్తే చాకలోడులా ఉంటావు ఏమంటాను కేక సరదాగా అంటుండేవాడు చెప్తాను. ఓకే, అది మన గొప్పతనం కాదండి, ప్రాప్తం గురుగారు. నేను నమ్మేది ఒక్కటేనండి బాగా గట్టిగా, మనకి పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, ఆవగందంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండు ఉన్నాడే కోట శ్రీనివాసరావు, అంతేగాని గొప్ప ఏం కాదు. ఏదో వెళ్తూ ఉంటుంది, రాసి పెట్టింది భగవంతుడి ఇదంతా. నాకు ఎవడున్నాడని పద్మశ్రీ దాకా వెళ్ళాం. జంధ్యాల గారితో తర్వాత అంటే ప్రతి జంధ్యాల గారు నెక్స్ట్ ఈవి గారు సేమ్, అంటే జంధ్యాల గారు ఏంటంటే కమెడియన్స్ అందరినీ కూర్చోబెట్టుకొని ఆయన డిస్కస్ చేస్తూ అదే సేమ్ అలవాటు ఈవి గారికి కూడా వచ్చింది. మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం. ఆయన దగ్గర 30 సినిమాలు దాకా చేశాడు. అవునవును. కానీ జంధ్యాల గారికి ఎందుకు గ్యాప్ వచ్చింది సార్ మధ్యలో మీకు? గ్యాప్ అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉంటారండి. ఇప్పుడు నా దృష్టిలో ఇప్పుడు జంధ్యాల గారు, విశ్వనాథ్ గారు ఇలాంటి వారు ఉన్నారు. వాళ్ళకి ఒక ఇబ్బంది ఏమైందంటే ఒక స్టేజ్ వచ్చేటప్పటికి నమస్కారం గురుగారు, నమస్కారం గురుగారు అని అందరూ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. కొంచెం ఆయన జంధ్యాల గారు డైరెక్టరు, రైటర్ విశ్వనాథ్ గారు అలా ఉండేది. దాంతో ఏమైపోయిందంటే ఆయన అందరితో కూర్చుని సరదా మాట్లాడుతున్నంతసేపు అంతకాలం బ్రహ్మాండంగా సినిమాలు వచ్చినాయి, కొత్త కొత్త జోకులు ఇవన్నీ. ఒంటరిగా అయిపోయాడు. అందరు గౌరవించి దూరంగా ఉండేప్పటికీ ఎవడ దగ్గర అంత స్పార్క్ ఉంది, ఏదో నాటకం చూసానంటే అది పొద్దున్న వేషం ఉందని లెక్క. అంత గొప్పగా ఉండే బోల్డ్ మంది బతికాం. అందుకే ఆయన రాను కొంచెం ఆ డిస్టెన్స్ మెయింటైన్ దూరం అయిపోయేటప్పటికి తన ఆలోచనే గొప్పది, తనదే మంచైనా చెడ్డైనా వాళ్ళే డిస్కస్ చేసుకుని వాళ్ళే చేయడంతో ఏమైందంటే మొనాటన వచ్చి. ఓకే, ఇప్పుడు అంటే గురుగారు అట్లా కాదండి, ఆ క్యారెక్టర్ ఎట్టా అనుకున్నాం, కొంచెం దాని ట్రాక్ తప్పుతోందేమో, అలా ఏదైనా చెప్పడానికి ఎవరి సలహాలకి లేదు. దానివల్ల కొంచెం తర్వాత ఇంకా మీకు తెలియదు ఏముంది అన్నీ. కానీ మీ మాట బాగానే వినేవారంట ఆయన, మీ మాట వినేవారని. వింటాం అంటే నేను కొంచెం అసలు చెప్పే పద్ధతిలో చెప్పేవాడిని. ఓకే, అంటే ఆయనకి ఎట్లా నచ్చుతుంది, ఎలా చెప్తే నచ్చుతుంది అనే పద్ధతిలో చెప్పేవాడిని. పెద్ద నుంచి పరిచయం కదా, అదే కానీ ఏం లేదు. కాకపోతే ఆయన నోటంటే ఆయన అన్నారు, ఏదో సభలో ఒకసారి ఏదో సన్మానం చేశారు నాకు. అదే రావుగోపాల్ గారు పోయిన సంవత్సరంలో అనుకుంటా, ఆయన స్మారక అవార్డు ఎక్కడో ఇచ్చారు తెలంగాణలోనే, చాలా పెద్ద పైన ఉంది ఆ షీల్డ్ అదంతా. అయితే ఆయనే అన్నాడు, మనం గోపాలరావుని చూసాం, గొల్లపూడి మారుతురాని రావుగోపాలరావుని, సైకాలు సత్యనారాయణ, నాగభూషణం గారిని చూసాం ఇంతమంది, కానీ కోట శ్రీనివాసరావులో వాళ్ళందరూ ఉన్నారు అని అన్నాడు కదా. నాకు చాలా ఆ రోజు పెద్ద వరం అనిపించింది. ఆల్మోస్ట్ అంటే కెమెరానే మీ దగ్గరికి డేట్లు లేక కెమెరానే డైరెక్టర్స్ అక్కడికి వచ్చి మీ షార్ట్స్ తీసుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి మీ. అవును కదా సార్? ఒక మంచి మాట చెప్తే గుర్తుంచుకోండి మీరందరూ, టెక్నీషియన్స్ కానీ యాక్టర్లు కానీ ఎవరికైనా, మనకి టైం వచ్చిందనుకోండి ఇక టైం ఉండదు. మనం భోజనం చేయడానికి కూడా టైం ఉండదు. టైం వచ్చిందంటే టైం ఉండదు. ఓకే, మన లైఫ్ కూడా మన చేతిలో ఉండదు. సంపాదిస్తాం, తీసుకొస్తాం, పడేస్తాం, వాళ్ళే వాడుతూ ఉంటారు. మన అదృష్టం ఏంటంటే పిల్లలు పాడు చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం. అంతవరకు అదృష్టం అయితే పర్లేదు. ఆ అదృష్టం నాకు దక్కింది. ఎంతమంది చూడలేదు మన సినిమా వాళ్ళని పాడు చేసుకున్న వాళ్ళు రకరకాలుగా. కాబట్టి ఆ రోజుల్లో ఏంటంటే ఆ టైము బాగా మరి అసలు మీరు గొప్పగా ఉంటుందేమో కానీ రోజుకు 3 స్టేట్లలో పనిచేసేవాడినండి. పొద్దున పూట హైదరాబాదు, మధ్యాహ్నం చెన్నై, రాత్రి బెంగళూరు పనిచేసి లాస్ట్ ఫ్లైట్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఎయిర్పోర్ట్లోనే స్నానం చేసి మళ్ళీ ఇక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళేవాడిని. ఆ టైం అంతే, మనం ఏం చేయలేము, అంత బిజీగా ఉండేది. అప్పుడు ఏంటంటే
వీడు మన బాబుమోహన్ కాంబినేషన్ వచ్చింది, మామగారి సినిమా మొదట అక్కడి నుంచి. దాంతో మా జంట బాగా 40-50 సినిమాలకి, చిన్న సినిమాలకి చాలా సహకరించినాయి బాగా. వీళ్ళు కంపల్సరీగా ఉండాలని. అలాంటప్పుడు ఏంటంటే డేట్లు దొరికేవి కాదు. అందుకని మేము వైజాగ్ అక్కడ ఇక్కడ ఉంటే ఎవరా డైరెక్టర్ అని ఆలోచించారు. ఏ కోడి రామకృష్ణ గారు అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, చెప్పి గురుగారిని ఎట్లా కూడా మేనేజ్ చేయొచ్చని కెమెరా వేసుకుని అక్కడికి వచ్చేవారు. ఓకే ఓకే. గురుగారు అంటే అదేదో 1 గంట 2 గంటలు వదలటం అటు ఇటు ఏదో మేనేజ్ అయిపోయింది. కానీ ఎట్లా అడ్జస్ట్మెంట్, ఒక్కొక్క సందర్భంలో అడ్జస్ట్మెంట్ చేయలేక కొంతమంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. మాకు డేట్లు ఇవ్వ అది ఇదని. ఇవి కూడా చాలా క్యారెక్టర్ ఆర్టిస్టులకు జరిగాయి, అంతకుముందు కూడా జరిగాయి. ఇట్లా కూడా మీకు కూడా వచ్చి ఉంటాయి ఆ టైంకి ఇలాంటి సిచ్యువేషన్స్. వాటిని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళండి? ఎలా చేసేవాడిని నాకు తెలియదండి. ఎవరిని కాదనేవాడిని కాదు. కాకపోతే ఏంటంటేనండి, నాకు నా మీద ఒక మంచి టాక్ ఉండేది. కోట శ్రీనివాసరావు ఎవరిని ఇబ్బంది పెట్టడు, డబ్బుల కోసం గొడవ గీయడు, షూటింగ్లోకి ఎక్కొట్టు, టైంకి వస్తాడు, టైం కావాలంటే 1 గంట కావాలంటే చేసి పెడతాడు. ఆ టాక్ ఉండేదండి. దానివల్ల నాకు పెద్ద కష్టం ఉండేది కాదు. మనం ఏదైనా చెప్పినా నమ్మేవారు. ఓకే ఓకే. గురుగారు కష్టం అవుతుందేమో వాళ్ళ అన్నవాళ్ళ షూటింగు అని అంటే వాళ్ళు ఏం చేసేవారంటే, నాకంటే ముందు అవతల ఇంకో సినిమా ఆ డేట్ ఎవరిదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ కో డైరెక్టర్లు వాళ్ళంతా ఫ్రెండ్స్గా ఉన్నారు కదా, వాళ్ళ సీన్ ఏంటో కనుక్కుని, కోట శ్రీనివాసరావు ఎప్పుడున్నా అంటే మధ్యాహ్నం 11 నుంచి మళ్ళీ 2-3 దాకా ఖాళీ అనండి, ఆయన రాదంటే ఆ టైం చూసుకుని అక్కడ తీసుకొచ్చి పెట్టుకోవటం అక్కడ జరిగేది. అది మన గొప్పతనం అనుకుంటే కష్టం, గురుగారు తప్పు. సార్ భగవంతుడు రాసి ఇచ్చింది అంతే. సార్ మీరు బాబుమోహన్ గారి కాంబినేషన్లో దగ్గర దగ్గర 40 సినిమాలు పైన చేశారు కదా ఆల్మోస్ట్. బాగా పాపులర్ సినిమాలో 35-40 దాకా. ఎప్పుడన్నా మీ ఇద్దరి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చాయండి? అవి లేవండి. అంటే భేదాభిప్రాయాలు ఏం లేవు, ఇద్దరం కలిసి సరదాగా ఉండేవాళ్ళం. ఈ క్యాష్ ఫీలింగ్ అయితే నాకు ఉండేదేం కాదు. నిజంగా చెప్పాలంటే అన్నం కలిపాడు నోట పెట్టేవాడిని. అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. మా ఇద్దరికి 2 రూములు తీస్తే ఓ రూమ్లోనే ఉండేవాళ్ళం. బాగా పాపం వాడు మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి చాలా. లేకపోతే నేను తన్నులకి నిజంగా తన్నుంటే వాడు ఇంకోడైతే నడువులు తిరిగిపోయాయి. అలా టచ్ అట్లా నెమ్మదిగా అట్లా తగలంగానే పడిపోయాడు. అంత టైమింగ్ ఉన్నాడు. అందువల్ల అంత న్యాచురల్గా వచ్చేది. ఓకే ఓకే. టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, డైలాగు ఆడిది ఒక టైం. ఆయన తర్వాత మీ కాంబినేషన్ ఎక్కువగా రిపీట్ అయిన కాంబినేషన్ అంటే ఎవరిది ఉన్నారు సార్? ఓన్లీ బాబుమోహన్ గారు మీరు అంతే? బాబుమోహన్ అన్ని సినిమాలు చేసిన మీ ఇద్దరమే. అంటే బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, కానీ బ్రహ్మానందం గారు 3 ఇన్విటబుల్స్ అనేవారు మమ్మల్ని. కోట, బ్రహ్మానందం, బాబుమోహన్ అని. కాకపోతే అతను ఏంటంటే నా కాంబినేషన్ తక్కువ ఉండేది. అతను ఎక్కువగా హీరోల పక్కన ఆ క్యారెక్టర్లు ఉన్నాయి. దానివల్ల కొంచెం కాంబినేషన్ తక్కువ. నవరసాల్లో ఏ రసం తీసుకున్నా కానీ ఒక్కొక్క వింగ్లో ఒక్కొక్కళ్ళు నిష్ణాతులు ఉన్నారు ఆర్టిస్టులుగా చూసుకుంటే. కామెడీ పరంగా వస్తే ఇటు బ్రహ్మానందం గారు కావచ్చు, వీళ్ళు అక్కడ మళ్ళీ మీరు వాళ్ళతో పోటాపోటీగా ఉండేవాళ్ళు. విలన్ కేటగిరీకి వస్తే సమ్ XYZ ఎవరో అయితే ఉన్నారో వాళ్ళకి ఉండేవారు. ఈ అంటే ఎలాంటి అంటే ఇప్పుడు వచ్చే కొత్త నటీనటులకి మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయని? ఎందుకంటే సార్ ప్రతి క్యారెక్టర్ మీరు ఏ క్యారెక్టర్ వేసినా దాంట్లో పరకాయ ప్రవేశం చేసేవాళ్ళు. ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయింది. అది కామెడీ కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు. ఇప్పటికీ మా బంధువుల్లో కూడా ఎప్పుడన్నా అంటుంటారు, ఆ చంద్రాయుడు సినిమా వస్తూ ఉంటుంది, చాకల వేషం. అవును, ఇద్దరిది. అవును అవును. చూడండి ఎంత న్యాచురల్గా ఉంటుంది. అవును, ఆ డౌట్స్ అన్ని తీరుస్తూ ఉంటారు. ఇంకా అదే. అవును, అలా క్యారెక్టర్ చూడంగానే పాప నిర్మలమ్మ ఎక్కడుందో చచ్చి, అమ్మాయి ఏంటివే అట్లా అట్టుంటాయి ఉంటాయి బాబు అంటుండేది. అంత న్యాచురల్గా ఉంటావు, వేషం వేసినట్టు కాకుండా. అదంతా భగవంతుడిదే అండి. మనకు గొప్పది అనుకోవటం తప్పు. మనకు ప్రాప్తం ఉంది అంతే. కాకపోతే ఏంటంటే నాటకాలు వేసేటప్పుడు కూడా నేను మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని 4 రకాల మాండలికాలు అవి నేర్చుకునేవాడిని, రొటీన్ కాకుండా.
అది అట్లా నేర్చుకున్నాను. అవన్నీ ఇప్పుడు నాకు బాగా సినిమాల్లో బాగా ఫుడ్ పెట్టేసినాయి. ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీకు ఇక్కడ అంటే ఇతర లాంగ్వేజ్ల నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో కొంతమంది విలన్ క్యారెక్టర్స్ కావచ్చు కొన్ని చేస్తూ ఉన్నారు. అప్పట్లో మీరు వేరే లాంగ్వేజ్లు కూడా చేశారు. అంటే మన తెలుగు కాకుండా మీరు ఇంకా 4 లాంగ్వేజెస్లో మీరు చేశారు. 5 అంటే తెలుగుతో కలుపుకొని 5 కదా సార్? అదే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. ఆ 4 లాంగ్వేజెస్లో చేసినప్పుడు కంపారిజన్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎట్లా గౌరవిస్తున్నారో మీకు కూడా అదే గౌరవం ఉండేదా ఆ ఇండస్ట్రీలో? అంటే చెప్తే కావాలని చెప్పినట్టు ఉంటుందండి. మన తెలుగులో ఉన్న ఇచ్చిన గౌరవం వాళ్ళకి ఎక్కడ దక్కదండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాస్త ఏదో సర్దుకుని జాగ్రత్తగా నాకు కాస్త అలాగే పేరున్న ఆర్టిస్ట్ ఎవడని వెళ్తే కాస్త ఏదో సార్ అంటుండేవాళ్ళు తప్ప అరేంజ్మెంట్లో కానీ పేమెంట్లో కానీ ఏమి కన్సెషన్ గొప్పతనం లేదండి. మన వాళ్ళే అర్భకుల్లాగా. అసలు మీకు ఒక విషయం చెప్పాలండి. 1994 ఇక్కడ అయ్యప్ప స్వామి డ్రెస్లో ఉంటుంది చూడండి ఫోటో. రైట్ సార్. అది నాయుడు గారి కళామండపం. 4 రోజులు 5 రోజులు 4.5 రోజులు హంగర్ స్ట్రైక్ చేశాను. అప్పుడు ఏమైందంటే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేస్తుంది. ఆ టైంలో మద్రాసు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళకి ఏం రాదు, వాళ్ళని ఎక్కువ కాదు మమ్మల్ని ఎక్కువ పెట్టుకొని పెద్ద గొడవ చేస్తుండేవారు. హైదరాబాద్ వచ్చేయాలంటే రూల్స్ అవి ఇవి. అప్పుడు గొడవ చేసి పెట్టాను. 5 రోజులు అందరూ అన్ని చోట్ల పని చేయాలి. ఏదో మద్రాసులో ఉంది కాబట్టి అక్కడికి వచ్చి నేర్చుకున్నాం. అయితే అది వస్తుంది. 4 రోజులు మీరు వచ్చి నేర్పండి కొంచెం ఏదైనా ఉంటే, అంతేగాని అట్లా అంటాం తప్పని చాలా గొడవ చేశాను. బాగా బిజీగా ఉండే రోజులు అవి. ఓకే. చాలా గొడవ చేశాను. అది ఎవరు చెప్పడం. ఆ హంగర్ స్ట్రైక్ లేకపోతే అసలు అనకూడదు, అనకూడదు తెలియదు కానీ ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చేది కాదండి. అంత పవర్ఫుల్గా చేశాను. ఏదో లైఫ్ గురువు గారు అవన్నీ చెప్పుకోరుగా. మీరు ఇందాక ఏదో ప్రశ్న వేశారు, సమానం చెప్పలే. ఈ కుర్రాళ్ళు వాళ్ళ కదా సార్. అవును సార్. సార్ ఒక్క మాట అండి, నటీనటుల్లోనే కాదు బయట కూడా మన తరం ఇప్పుడు ఈ తరం పాడైపోవడానికి కారణం ఏంటంటే సాధన తక్కువ, వాదన ఎక్కువ. ఓకే. సాధన తక్కువ, వాదన ఎక్కువ. ఓకే. సాక్షాత్తు కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి రోడ్డు మీద నుంచుని అందరు రోడ్డు గడం పక్క నడవండి అన్నాడు అనుకోండి, సరే అనుకోండి గురుగారు, కుడి పక్క నడిస్తే ఏమవుద్ది అంటాడు. చెప్తాడు ఎవడన్నా, ఎడం పక్క నడిస్తే చాలు, కుడి పక్క నడిస్తే ఏమవుద్ది నీకే తెలుస్తుంది. అవును. పెద్దవాళ్ళని తట్టకూడదు, తల్లిని తిట్టకూడదు. తెలుసు అనుకోండి అందరికి చెప్తుంది. తిరిగితే ఏమవుద్ది గురుగారు అంటే ఆడు ఎప్పుడైనా తిరిగితే కదా నీకు చెప్పడానికి. ఆ వితండ వాదన ఎక్కువైపోయింది. ఓకే. అంటే ఎంత తెలిస్తే అంత తెలిసినట్టు పోగు పడతారు. మొన్న టీవీలో వచ్చింది, సాంబశివరావు గారు డైరెక్టర్ గారు ఇంటింటి రామాయణం సినిమాలు తీశారు. గొప్ప డైరెక్టర్ ఆయన. గుర్తుకొస్తున్నాయా జ్ఞాపకం ఏదో దాంట్లో ఇంటర్వ్యూ వచ్చింది. ఎంత బాగా మాట్లాడారు ఆయన. కూర్చుంటే అంత సీనియర్, 80 ఏళ్ళు దాటిన మనిషి చక్కగా కూర్చుంటే మాట్లాడటం చేయటం. ఇప్పుడు ఏముందండి కుర్రాళ్ళు మొదటి సినిమా ఏదో ఒకటి అనుకోకుండా సత్య దాని గడ్డలు పెంచుకుని కాలు మీ కాలు వేసుకుని టెట్ట కాళ్ళు ఒప్పుకుని ఇంగ్లీషు స్టైలు ఏం తెలుసని మనం చెప్పే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నేను ఎంత సభ్యతగా మాట్లాడాలి. ఎందుకంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ వాళ్ళు పీపుల్ ఎంతమంది చూస్తారు ఇది. వాళ్ళు విసుకోరు మనం చూసి ఏంటి రాటగా ఎక్కువగా మాట్లాడదు. ఆ జ్ఞానం ఉండాలి మనుషులకి, అది నేను చెప్పేది. తర్వాత ఏంటంటే మనిషికి విజ్ఞానం పెరగాలి. ఇప్పుడు ఫోన్లు ఇవన్నీ విజ్ఞానం, ఏరోప్లేన్లు ఎన్ని పెరుగుతున్నాయి విజ్ఞానం. కానీ మన వాళ్ళు అంటే విజ్ఞానం పెంచుకుంటూ జ్ఞానం పోగొట్టుకుంటున్నారు. అజ్ఞానం అది అజ్ఞానం అండి. ఏమైనా దరిద్రం. విజ్ఞానం పెరుగుతుంది కానీ జ్ఞానం పోగొట్టుకుంటున్నారు. తప్పు. ఎవడు చేసే పని వాడు చేయాలి. నాకు ఎవడు నేర్పాయండి, మీకు ఇంగ్లీష్ రాదు నాకు రాదా,
నా గ్రాడ్యుయేషన్ 1966. కృష్ణ గారి కంటే ముందు అదే కాలేజ్ ఏలూరు. కృష్ణ గారు, మురళీమోహన్ గారు కూడా చదివారు అక్కడ, నేను తర్వాత. కానీ సార్ అంటే మనకి ఎవడు ఇంగ్లీష్ నేర్పాడు? కానీ మాకు అప్పుడు ఇంగ్లీషు మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అని ఒక కామెడీ డ్రామా, ఒథెల్లో అని ట్రాజడీ, షేక్స్పియర్ రాసిన నాటకాలు మాకు ఉండేవి. దానికి తోడు ఇంగ్లీష్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు పేపర్లు, దానికి ఇది మార్కులు, అవి మెయిన్ మార్కులో కలవడం చేయటం అన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ వేస్ట్ అండి. ఓకే, ఎంత చక్కగా చదువుకోవాలా. ఏదో ఇప్పుడు ఏదో గవర్నమెంట్ అది ఏదో 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ పెడతాం. ఏంటి ఇంగ్లీష్ పెడితే ఏమొస్తుంది? ఏం పెట్టి మాకు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ గారు. మరి ఆయన ఇంగ్లీష్ ఎవడు చెప్పాడు? క్లాసులు ఉన్నాయా? మాకెవడు చెప్పాడు? జరుగుతాయండి, అంతేగాని ఏదో పెద్ద ప్రత్యేకంగా మేము చేస్తున్నామని చెప్పుకోకర్లా. నేను అన్నది ఒకటండి, భోజనం కోసం ఏ లాంగ్వేజ్ అని నేర్చుకోండి, బతకడం కోసం. ఇప్పుడు అమెరికా వెళ్ళామంటే ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటే అట్ట కదా. కాకపోతే ఏంటంటే మాతృభాషను విస్మరించద్దు, అది పాపం. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో, బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. చాలా గొప్పదండి అది. తల్లి మాతృత్వం తల్లితో సమానం అన్నారు. అలాంటి లాంగ్వేజ్ మన కర్మ ఏంటంటే ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకి ఎత్తేవాళ్ళం. ఇప్పుడు తెలుగు లెస్స అని కిందకి వెళ్ళని చెయ్యి కదా. మన కర్మ ఏంటంటే ఆ మాతృత్వం దగ్గరే పోయింది. జన్మనిచ్చిన తల్లే అమ్మ అని పిలిపించుకోవడానికి సిగ్గుపడుతుందండి. అదే ఇంకెట్లా ఉంటుంది? మా అబ్బాయికి రైమ్స్ వచ్చినాయి, మా అమ్మాయికి రైమ్స్ వచ్చినాయి, ఈ గోలు తప్ప. రైట్. భాషని గౌరవించుకోవాలి, లేకపోతే ఎట్టా? మీకు అనిపిస్తుందా సార్, ఇన్ని సంవత్సరాల మొత్తం మీ కెరీర్ మొత్తం చూసుకునంటే ప్రేక్షకుల ఆదరణ అనేది, తెలుగు ప్రేక్షకులకు సంబంధించిన తెలుగు సినిమాతో పాటుగా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మిమ్మల్ని వాళ్ళు ఆరాధిస్తారు, వాళ్ళకు సంబంధించిన అంటే ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనుకోవచ్చు, అది ఎప్పుడు ఉంటుంది. కానీ ఈ జర్నీలో, ఇన్ని సంవత్సరాల ఈ జర్నీలో ఇంకా ఇక్కడ ఇండస్ట్రీలో వాళ్ళు కొంతమంది గుర్తించట్లేదా, సీనియర్స్కి మర్యాద ఇవ్వట్లేదా అనే ఆలోచన ఏమైనా కలుగుతూ ఉందా మీకు? అభిప్రాయం ఏమైనా ఉందా మీకు? లేకపోవడం అంటే అందరూ మీరు ఫీల్ అయ్యేదే ఇది ఫీల్ అవుతున్నా. మీరు ఫీల్ అయ్యి అడిగారు, నేను ఇంటర్వ్యూ కాబట్టి అడిగాను. నన్ను ప్రశ్న లేదు లేదు, నేను సమాధానం చెప్పాలి. తప్పే ఉందండి, దాంట్లో డెఫినెట్గా ఉంది. ఇందా చెప్పాను కదా, గౌరవం పాడు ఏమి లేదు. నేర్చుకోవాలండి, సాధన చేయాలి, అంతేగాని ఏం లేకుండా ఊరికే పిచ్చి పిచ్చిగా వచ్చేయడం. మొన్న ఆ మధ్యన అంటే కోపం వస్తేమో అని ఒకసారి ఏదో సినిమాకి వెళ్ళాను. నేను క్యారవాన్ వాడినండి, అసలు నాకు చేత తెలియదు కూడా. ఆ లైఫ్ అంతా చెట్ల కింద మేకప్, ఏదైనా ఇది వస్తే ఏదైనా చెట్టు చాడిపోవడం, ఏదైనా రెండోది వస్తే ఆ కారు వేసి బయటకు పోయి ఇదే తప్ప నాకు ఆ గోలు లేవు. నాకు భయం అసలు క్యారవాన్ అంటే. ఓకే, ఇంటెన్సివ్ కేర్లో పెట్టినట్టు ఉంటుంది, ఎవడు ఉండడు, గొయ్యం అంటూ ఉంటుంది, చెయ్యట్టు అంటే తగులుతూ ఉంటుంది పక్కన. మేకప్ వాళ్ళంతా కింద కూర్చుంటారు ఒంటరిగా, ఏదో పేషెంట్ లోపల పారేసినట్టు ఉంటుంది. ఎందుకు ఆ కర్మ? రోజు ఏదో షూటింగ్కి వెళ్ళాను, వెళితే ఒక కుర్రాడు అరుస్తున్నాడు వచ్చి. ఏంటంటే ఇద్దరు ఆర్టిస్టులకి ఒకే క్యారవాన్లో ఒక రూమ్ ఇచ్చారట. ఏదో వాళ్ళ ఇబ్బంది, ఏదో ఇద్దరు కట్టిస్తారు, అది ఇది ఇచ్చాను, రెస్పాన్సిబిలిటీ లేదో అరుస్తున్నాడు. నాకెవరో తెలియక ఎవరయ్యా బాబా కుర్రాడు అన్నా. జబర్దస్త్ ఆర్టిస్ట్ అండి అన్నాడు. అంటే అంత జబర్దస్త్గా చేస్తాడనుకున్నాను నేను. తీరా చూస్తే ఆ జబర్దస్త్ అనే ప్రోగ్రాంలో దాంట్లో వస్తుంటాడంట. చెప్తున్నా, ఇదే సభ్యత ఉండాలండి. పెద్ద చిన్న లేదు, గౌరవాలు లేవు, ప్రతివాడు డబ్బు 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 డబ్బు. అతను వచ్చి మిస్బిహేవ్ చేశాడు మీ దగ్గర? మిస్బిహేవ్ కాదండి, అతను బిహేవ్ చూస్తుంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే నేనేదో బాగా అంత జబర్దస్త్గా చేస్తాను అనుకున్నా. ఎప్పుడు చూడలే అతన్ని. వాళ్ళ చెప్తున్నా, అంత ఇదిగా ఉంటుందండి. ఓకే ఓకే. నన్ను ఎవడు కోర్చునాథురా అంటాడు కానీ ప్రతిఘటన తిన్నవాదురా ఉండే మరి రైట్ కదండి. అవును అవును.
అదే చెప్తూ ఉంటాను అందరికీ, పిల్లలందరూ పెద్దలు నేర్చుకోవాలి. మీరు నాటకాలు ఏదో ప్రాక్టీస్ ఉండాలంటే. తర్వాత ఏంటంటేనండి, సార్ నీకు నువ్వు జడ్జ్ చేసుకునేటువంటి అవకాశం నీకు ఉండాలి. మనం దేనికి పనికి వస్తామని అది తెలియకుండా ఏదో బీటెక్ అండి అంటాం, బ్యాంక్ సినిమాల్లోకి రావడం, ఏం చదివామంటే బీటెక్, ఎప్పుడు చదివామంటే లాస్ట్ ఇయర్ అయిపోయింది సార్. మరి ఏంటి బీటెక్ వాడికి అప్పటికప్పుడు వస్తే సినిమా అంటే ఏం తెలుస్తుంది? వాడే డైరెక్టర్, వాడే రైటరు, వాడే ఇది, చివరికి ఆడియన్స్ కూడా ఆడే. ఏం తెలుస్తుంది? డైరెక్టర్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. ఏ డైరెక్టర్ మస్ట్ బి ఏ వెరీ గుడ్ అకౌంటెంట్. అంటే ఇప్పుడు అంటే డబ్బుకు కాదండి, కేవలం డైలాగ్ అకౌంటెన్సీ, మ్యూజిక్ అకౌంటెన్సీ, ఎడిటింగ్ అకౌంటెన్సీ, స్క్రీన్ ప్లే అకౌంటెన్సీ, అన్నిట్లోనూ ఈ డైలాగ్ ఈ సీన్కి ఎంత ఉంటే బాగుంటుంది, ఈ సీన్ ఇంత లెంగ్త్ ఉంటే బాగుంటుంది, అవన్నీ ఉండాలి. ఎడిటింగ్ అకౌంటెన్సీ అన్నీ ఉన్నాయి. ఏం లేకుండా వచ్చేసి చేసేయటం. అంటే ఇక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు మీరు అన్న జబర్దస్త్కి సంబంధించి అంటే అవకాశాలు వాళ్ళకి ఇమీడియట్గా రాబట్టి అలా అనుకోవచ్చా? అది సుడిలో రావటమేనండి. వాళ్ళకి గట్టిగా ఏదైనా క్యారెక్టర్ ఇచ్చి చేయమనండి. ఏది ఎక్కడ కనపడుతున్నారా వాళ్ళు సినిమాలో చెప్పండి. అక్కడక్కడ చేస్తారు, అక్కడక్కడ, అంతేగాని ఎవడి పేరు ఎవడు చెప్తాడు కదా. అప్పుడు అక్కడ వచ్చిన పేరుతో పోల్చుకుంటే సినిమాల్లో ఎంత పేరు రావాలి కదా. మరి ఊరికే వాదించడం కాదండి, నేర్పరితనం ఉండాలి, మనం నేర్చుకోవాలని ధ్యాస ఉండాలి. నెక్స్ట్ వాడికి అదే చెప్తాను. ముందు అసలు ఎవరైనా వచ్చి వ్యవహారం చెప్పుకుంటాడు, ఏం చదువుకున్నా ఉంటాను, బీటెక్ అంటాడు. బీటెక్ ఎందుకు చదివా? మా పెద్దవాళ్ళని, మా నాన్న వాళ్ళని భరించలేక పోరండి. మరి ఇటు ఎందుకు వచ్చావు? ఇది నాకు ఇంట్రెస్ట్ అండి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు అప్పుడు ఇంటర్మీడియట్లో చెప్పాలి. ఇప్పుడు నువ్వు బీటెక్ బేసి సినిమాకి వెళ్తున్నావు అంటే దండేసి పంపిస్తాడు మీ నాన్న. ఎందురా పిచ్చమ్మవాడు తక్కువ బీటెక్ చదువుకుని ఉద్యోగం చేసుకో అంటారు. అవునా కదా? ఏమన్నంటాడు? మరి నువ్వు ఎట్ట వచ్చావు అట్ట చెప్పు. అప్పుడే నాకు సినిమా ఇంట్రెస్టు, నాకు చదువు ఇంట్రెస్ట్ లేదంటే పోతాను, ఏదో చెప్పి తిట్టుకుంటూ వదిలేవారు వచ్చేవాడు. ఇన్నేళ్ళకి ఏమయ్యేది, నీకు కొంత ఎక్స్పీరియన్స్ వచ్చేది. వాట్ ఈజ్ వాట్, సినిమా అంటే ఏమిటో తెలిసేది. ఏ క్రాఫ్ట్, ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి, ఏ క్రాఫ్ట్ వాడి పని ఏమిటి, డైరెక్షన్ పని ఏం చేయాలి, మేనేజర్ ఏం చేయాలి, రైటర్ ఏం చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు అన్నీ చూసుకొని నాకేం సూట్ అవుతుందో నువ్వు సెలెక్ట్ చేసి దాంట్లో వెళ్ళాలి. ఇప్పుడు ఏంటండి, సంవత్సరంలో ఏం తెలుస్తుంది నీకు? అక్కడ వచ్చిన దగ్గర నుంచి ఫిలిం నగర్ చుట్టూ తిరుగుతూ ఫైల్ పట్టుకుని తిరగడమే సరిపోతుంది. గట్టిగా మాడితే నేనే రైటర్ అండి. నన్ను కనీసం 15-20 మంది అడుగుంటారండి, ఒకటిగారు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక సినిమా డైరెక్ట్ చేయండి, ముందు లేచి వెళ్ళిపోండి అంటుంటా. డైరెక్టర్ అంటే మాటలు కాదండి, చాలా గొప్ప ఇది, ఊరికే తమాష కాదు. అంతకుముందు ప్రొడక్షన్కి సంబంధించి ఒకటి స్టార్ట్ చేయాలని ప్లానింగ్ చేసినట్టున్నారు కదా? లేదండి. మీ బాబుది ఏదో అనుకున్నట్టున్నారా? మా అబ్బాయిని అదే వాడిని ఆర్టిస్ట్గా వాడే బయటపడ్డాడు. నాన్నగారు నేను చేస్తానని ఎవరి దగ్గర తీసుకెళ్ళలేదు. వాడే మా నాన్నవారి అబ్బాయి అనుకునే 2-3 సినిమాలు చేశాడు. పర్లేదండి, మంచి పేరే వచ్చింది. సరే వాడి ప్రాప్తం లేదు, వెళ్ళిపోయాడు, ఏం చేస్తాం. మందు అలవాటు అనేది మీకు లైఫ్లో మీ కెరియర్కి కావచ్చు, పర్సనల్ లైఫ్కి కావచ్చు, ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఊరికే చెప్పుకోవడం చాలా చెప్తారండి సినిమా వాళ్ళు. అంటే ఇప్పుడు లేడీస్ గురించి అన్ని బ్యాడ్లు చెప్తారు, అలాగే జెంట్స్ గురించి కూడా చెప్తారు. చెప్పుకునే అంత ఎప్పుడు లేదండి. నేనేం పెద్ద పద్ధతి నేను అంటాం కాదు. అప్పుడు ఏమిటంటే పరిస్థితి నాకు అలవాటు లేదండి మొదటి నుంచి పెద్దగా. అవుట్డోరు, ఈ ఫోన్లు ఏమీ ఫెసిలిటీస్ లేవు. అప్పుడు టీవీలు కూడా లేవు. సాయంకాలం యూత్ 35-40 ఏళ్ళ వయసులో ఉండేవాళ్ళం. యూత్, సంసారం, అలవాటు. సాయంకాలం అయ్యేటప్పుడు షూటింగ్ నుంచి వచ్చి గదిలో పడుకుంటే కింద నేను, పైన ఫ్యాన్, ఇంకేముంది. ఇద్దరు బట్టలు లేదంటే 2 బ్యాగులు ఏవైనా ఎవరొకరు ఫ్రెండ్స్ 2 బ్యాగులు తాగడం, పడుకోవడం, అలా అలవాటైందండి. అది రాను రాను ఏమైందంటే బిజీ అయిపోవటం వల్ల పొద్దున్న 7-7:30 కల్లా రంగు కొట్టుకుంటే రాత్రి 1 గంట 2 తీసేవాళ్ళం. ఇప్పట్లాగా ఈ
ఈ ఏమంటారు లేవు కదా మనకి హార్ట్ కేసులు ఇలాంటివి ఏం లేవు. రైట్. ఆ స్టీల్ క్యారియర్లు ఉండేవి. రాత్రి 8 నుంచి తీసుకొచ్చి ఆ క్యారియర్ గుమ్మల్లో పెట్టేసి పోయేవాడాడు. రాత్రి మనం వెళ్ళేవాడు 1 గంట 2. అప్పుడు గబగబా స్నానం చేసి అది 2 మెట్లు పెట్టి తిందామంటే అంత పులిసిపోయి వాసన ఏదో కింద మీద పడి ఆ మధ్యాహ్నంలోనే అంత కాస్త ఉప్పు వేసుకుని ఏదో మొత్తాన్ని తిని 2 బ్యాగులు వేసి పడుకున్నాడు. పడుకునేవాడు 3:03 మళ్ళీ 5:05 కల్లా 11 కాఫీ అంటూ ఉండేవారు. గుడ్ మార్నింగ్ అంటే అబ్బా కోటగారి దగ్గర వాసన రాదు తెల్లారులు తాగుతాడని బయటకు వచ్చాయి. ఇవి ఉంటారు కదా ఈ పిల్లలు ఈ బాయ్స్ అది టాక్ ఏంటంటే తాగేస్తున్నాడు. ఏముంది అదే ఇప్పుడు అలా అనుకున్నంత ఇదిగా ఉంటే ఇప్పుడు ఇట్ట ఎత్తుకుంటాను. రైట్ కదా, ఇంత మెమరీ ఇది ఇంత డైలాగు. నిన్న ఎప్పుడో మొన్న అనుకుంటాను షూటింగ్ చేసి వచ్చాను. డైలాగ్ చెప్తుంటే ప్రతివాడు అంటే ఏం కోటగారు వాయిస్లో ఏం తేడా ఏం లేదు బ్రహ్మాండంగా ఉంది ఏంటి గురువుగారు అని చెప్తున్నా. అది మన గొప్పతనం కాదండి, మన అలవాట్లు ఉంటాయి. పైగా నేను కూడా మా వాడు పోయిన తర్వాత మానేశానండి అసలు. లేదు పెద్దగా, కాకపోతే మరీ అసలు ఇక మానేస్తే మరీ ఇదిగా ఉంటుంది. సండే ఊరికే ఎప్పుడన్నా ఈ ఒక 90 ml. ఈ క్యారేజ్ది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? అంటే షూటింగ్ స్పాట్లో మీ క్యారేజ్ రావటం మొదటి నుంచా? నేను కూడా మొన్న ఈ మధ్య నేను కూడా తిన్నాను మీతో ఫస్ట్ మీ ఇంటి క్యారేజ్ది. అదే ఆ షూటింగ్ అవునవునవును అలవాటు రోజే అందరూ అవును ఏం డైలాగులు అండి ఏం చెప్తున్నారు అందరూ తప్పట్లు కొట్టారు కదా. అవునవును సార్ అవును అవును. దానికి ఏదో అంటే ఇది బిగినింగ్ నుంచి అలవాటా సార్? ఇంటి నుంచి వచ్చేది? ఓకే ఓకే. పొద్దున్న 9 కాల్చుకుంటే టిఫిన్ చేసి వెళ్ళేవాడిని ఇంటి దగ్గర. మరి బెందరాడైతే టిఫిన్ తీసుకుపోయేవాడిని. మధ్యాహ్నం క్యారియర్ వచ్చేది. ఒకనొక సిచ్యువేషన్లో కృష్ణవంశీ గారి స్టేట్మెంట్ అప్పుడు ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు మీరు అది రీకౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది? అతను కృష్ణవంశీకి కొద్దిగా కుర్రాడు కదా అప్పుడు బాగా. ఒకసారి ఏదో మీటింగ్లో మాట్లాడుతూ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టులు తక్కువయ్యారు అంటాను నిదర్శనం ప్రకాష్ రాజే అని. ప్రకాష్ రాజుకి ఆ సంవత్సరం 2 నందులు వచ్చినాయి. వెళ్ళినోటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదో మొత్తం 2 నందులు వచ్చినాయి. నాకు వచ్చి నేను చెప్పుకున్నాయింది వస్తే తెలుగులో లేరు సరైన ఆర్టిస్టులు అనడానికి నిదర్శనం ప్రకాష్ రాజ్కి ఈ సంవత్సరం 2 నందులు అతనిగా రావటం అని. దానికి ఖండించాను. నువ్వు సారి చెప్పు ముందని. అంటే నంది వస్తే అయిపోద్దా ఏందండి, ఇప్పుడు చిరంజీవి గారి సినిమా వెళ్తుంది నందికి, ఆయనకి ఎవరు, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటరాంతనం ఏదన్నా ఇలాంటి సబ్జెక్టులు ఏదైనా తీశారనుకోండి సినిమా, ముందు వాడికి ఇస్తారు ప్రైజు కదా. అదే ఆఫ్ బీట్ మూవీస్ అంటాం, అదే ఏదో ఆఫ్ బీట్ ఏదో అంటారు మొత్తాన్ని. అంటే ప్రజలకి ఆర్ట్ ఫిలిమ్స్ ఏమైనా అనండి. అదే ఆ సంవత్సరం చిరంజీవి గారికి రాదు. అంటే చిరంజీవి నంది వచ్చాను గొప్పడా. మరి అతను ఎంత కెరీర్ సంపాదించుకున్నాడు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, మహానుభావులు అందరూ ఉండగా తందంటూ ఒక ఎరినా పట్టుకుని కరెక్ట్గా చిరంజీవి ఎరా అన్నారు. ఈ రోజు చూడరాదు వాళ్ళందరూ ఎవరిని వస్తే మెగా ఫ్యామిలీ అంటారు తప్ప కదా. కాబట్టి ఆ కెరీర్ ఎవరికి రాదండి. అతని జీవితం అతను గొప్ప అన్నట్టు అతను వేరు, అతని పద్ధతి వేరు. ఏదో పొగుడుతున్నాను కాదండి, మంచి అతను పడ్డ కష్టం కానీ అతను ఏ రకంగా అయినా కానీ డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ డైలాగులు కానీ అతనంటూ ఒక ఎరీనాని తయారు చేసుకున్నాడు. ఎరా సో అట్లా అక్కడ ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి చెప్పటం మీదే మీ వెర్షన్. పట్ట తప్పయ్యాది ఇట్లా అనకూడదు అంటే ఆయన ఏదో కొంచెం ఆ తాగి మాట్లాడాడు, అది అనేది పిచ్చి పిచ్చి వాగుడు వాగాడు. దాంతో కొంచెం ర్యాష్గా ఇచ్చాను. ఓకే ఏదో మాట్లాడాడు పిచ్చి మాటలు. మరి అతనే మళ్ళా కావాలని కోటాన్ని పెట్టుకున్నాడు. మరి ఇప్పుడేది మరి వీరికే వాళ్ళే. నేను క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ నేను అనుకుంటే అయిపోద్ది. ఇంటర్వ్యూలో మీరు అడగాలి కోటనాథ్ గారు, మీరు 10 సార్లు అన్నారు మీదంటే ఒక ఎరీనా అండి, మీది ఒక ఎర్ర అది ఇదండి. నేను అన్నానా? మీతో అనిపించుకోవాలి మహానుభావులు నమస్కారం పెట్టి అయ్యా నా అదృష్టం దేవుడి దండం పెట్టుకోవాలి. అంతేగాని నేను క్రియేటివ్ డైరెక్టర్ని క్రియేటివ్ అంటే
ఎవరి క్రియేషన్ ఆడిది కదా. కానీ ఆయన తర్వాత మీరంటే ఇష్టం అండి ఆయనకి మీరంటే ఇష్టం. ఆ తర్వాత అదేదో ఎమోషన్లో అన్నారని తర్వాత అదే చెప్తున్నా నేను. కుర్రాడేమో అన్నా కదా ముందు. అవునవును అన్నారు అదే. అదే ఏదో కానీ మంచి డైరెక్టర్ అండి, మంచి థాట్స్ ఉన్నవాడు, మంచి కొంచెం నూతనత్వాన్ని గౌరవించి చేసే పద్ధతిలో ఉండేటువంటి క్రియేటివే. అది మనం చెప్పుకోకూడదంట నేను. అది అపోహలకి లోనయ్యారండి ఎప్పుడన్నా? అంటే మీ ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి, ఇక్కడ మాట అక్కడ చెప్పి అక్కడ మాట ఇక్కడ చెప్పినప్పుడు 890. అలాంటప్పుడు అవకాశాలు కూడా పోతుంటాయి. ఒక వేని క్రియేట్ చేసుకున్నప్పుడు నాకేమీ అవకాశాలు పోలేదండి. ఎందుకంటే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి కెరీర్ ఎరీనా అట్లాంటిది. ఎగ్జాక్ట్లీ నా మొట్టమొదటి సినిమాతోనే ఫ్లైటు కదా. దానివల్ల నాకేమి డౌన్ఫాల్ అని తెలియదు యథార్థంగా. నేను గొప్ప చెప్పడం కాదు. అందువల్ల ఎప్పుడన్నా అండి ఇంతవరకు ఒక మంచి మాట చెప్తా వినండి. పత్తిని నేను అంటాం కాదు, కానీ నా పక్కన కనీసం ఒక 50-60 మంది ఆడవాళ్ళు లేడీ ఆర్టిస్టులు వర్క్ చేసి ఉంటారు. ఎవరి ఫోన్ అన్నా కానీ ఎవరితోనన్నా నేను ఫోన్ చేశామని చెప్పించండి, నాకు ఉండేది నాకు ఉందండి. అందువల్ల ఈ గౌరవం ఈ మాత్రం కూడా. ఓకే. అంతేగాని పిచ్చి పిచ్చిగా నాకు మొదటి నుంచి అండి నాటకాలు అప్పటి నుంచి కూడా ఆగోవాలి లేదు. ఏదో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా ప్రత్యేకంగా, కానీ సినిమా వాళ్ళు నాటకాల వాళ్ళతో అసలు నాకు ఆ నాటకం ఆ సినిమాలు అంతవరకే తప్ప సరదా మాట్లాడుకోవటం పిచ్చి పిచ్చిగా ఏం లేదు. కానీ అప్పట్లో సార్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్స్లో కొన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొంతమంది ఏంటంటే సీనియర్స్ నీకు ఈ క్యారెక్టర్ ఇప్పిస్తాలే అని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి కొంతమంది విషయంలో. ఏమోనండి, ఉంటే ఉండదు. నేను ఎవరికి నీకు వేషం నేను చెప్తాను మంచి ఆర్టిస్ట్ అని ఎవరికి చెప్పలేదండి. ఒకళ్ళిద్దరికి కొంచెం నాకు తట్టుకోలేక చెప్పాను. సునీల్ గౌడ్కి అన్నాను అట్లా. ఫస్ట్ టైం నాతో వర్క్ చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ చాలా బాగా చెప్పాడు కామెడీగా. నీ పేరేంటని అడిగి ఇట్లా సంగతి అంటే నువ్వు పెద్ద యాక్టర్ అవుతావా అన్నాను. అతను ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాడు, కోటగారు మొదటి రోజునే అన్నాడు అని. అంతే తప్ప నేను ఎప్పుడు లేడీస్ని ఎప్పుడు నేను కేరళలో కూర్చోబెట్టుకోవడం అలాంటి పిచ్చి పనులు ఏం లేవండి. ఏమో ఉంటాయి ఏముందండి. ఇప్పుడు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. రాత్రేయ గారి మీద లేవు, ఏమండి దాశరథి గారి మీద లేవు, నారాయణ రెడ్డి గారి మీద లేవు. ఎందుకుండవు? పుకార్లు ఏముంది? పుకార్లు అదే శ్రీ గారి మీద లేవు మహానుభావులు. ఏదో ఒకటి ఉంటాయి. కెరీర్ అప్పుడు ఆయన పేరేంటి మన ఈయన సుందరరామూర్తి గారు, వారి మీద లేవు, జంజాల మీద లేవు. ఉంటాయండి. మనిషి అంత రాదు, వీక్నెస్ లేకపోతే అంత గొప్ప ఎట్ అవుతాడు. కానీ ఇంకొక విషయం సార్, మీ సహచరులు అప్పట్లో అంటే మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు సీనియర్స్లో కొంతమంది జాగ్రత్త పడాల, అంటే ముందు జాగ్రత్త పడకుండా తర్వాత లైఫ్లో చాలా దెబ్బతిన్నారు. అంటే మంచిగా ఇండస్ట్రీ పరంగా వాళ్ళకి ఏం కావాలో అది ఇండస్ట్రీ చూసుకుంది, కష్టపడ్డారు. కానీ ఆ డబ్బుని సద్వినియోగపరచుకోకుండా లాస్ట్ మినిట్లో చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఎప్పుడన్నా అడ్వైజ్ చెప్పారా సార్? మనం చెప్పే అంత ఆర్టిస్టులు అండి వాళ్ళు, అప్పటికే రిటైర్ అయిపోయారు వాళ్ళు. ఒకసారి మాత్రం పద్మనాభం గారు ట్రైన్లో తగిలాడు. అవాళ ఎందుకు మొత్తానికి నాకు సీట్ దొరకలే. అప్పుడు ఏసీలు ఫస్ట్ క్లాసు ఇలాంటివి ఏవో ఉండే, కానీ నాకు ఎందుకో దొరకని సెకండ్ క్లాస్లో కూర్చున్నా. టికెట్కి వెళ్ళటం మీరు కూర్చోండి ఇక్కడ కోటగారు, నేను నెమ్మదిగా జర్నీలో మీకు ఎక్కడొకటి అలాట్ చేస్తానంటే కూర్చున్నా. చూస్తే ఎదురుకుండా పద్మనాభం గారు ఉన్నాడు. ఆయన్ని గొడవ చేస్తున్నారు. ఏం సార్ మీరు ఎలాంటి యాక్టర్, ఎంత పెద్ద యాక్టర్, మీరేంటి అసలు ఆర్డినరీ జనరల్ కంపార్ట్మెంట్లో మాతో తిరగటం అది ఇది మాతో అదేదండి నాకు ఏసీ పడుతుంది ఇది అనేది చెప్తున్నాడు ఆయన. అవన్నీ అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అని తప్పదు. మనం చేసిన దానికి ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అండి. ఇందులో ఏం మొహం మాటలేదు. నేను చేసిన నిజంగా జనం బోల్డ్ మంది అనుకునేటువంటి పిచ్చి పిచ్చి మాటలు అనుకుంటే నా లైఫ్ ఇవాళ ఎందుకు ఉంటుంది? ఇట్లా ఎందుకు ఇస్తాడు భగవంతుడు? ఏదో కొద్ది గొప్ప తప్పు చేసి ఉంటాను, దాని దగ్గర సెట్ వేసాడు, అయిపోయింది. ఏముంది అంటూ 750 సినిమాల్లో
ఆ నేషనల్ అవార్డు రాలేదని ఎప్పుడన్నా ఫీల్ ఉందా సార్? అసలు అవార్డు అనేది పోనీ ఏ క్యారెక్టర్ కన్నా అనిపించిందా సార్ ఇది రాలేదేందా ఈ క్యారెక్టర్ కానీ ఏ క్యారెక్టర్ కన్నా ఒక్కసారి మాత్రం అనిపించిందండి, నంది వస్తే బాగుండేది దానికని. ప్రొడ్యూసర్ గారు పంపలేదు దాన్ని నంది అవార్డ్స్కి. పంజరవనం సినిమా చేశాను, కోడి రామకృష్ణ గారు. చాలా గొప్ప వేషం అండి, చాలా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే కదా మేనా? కరెక్ట్, అవును. ఏజ్డ్ వాడు, అవునవును. చాలా గొప్ప వేషం, కష్టపడి చేశాను కూడా. అది ఆ సినిమా 2 రోజులు కూడా ఆడలేదు. ఆ ప్రొడ్యూసర్ గారు రిలీజ్ ఏదో పొరపాటు నందికి కూడా పంపలే. ఆ సంవత్సరం కోడి రామకృష్ణ గారే అనేవాడు, సంవత్సరం నంది కొడతారండి మీరని. వెళ్ళా, కొంచెం బాధపడ్డా 1 వారం రోజులు. నందులంటే ఆల్మోస్ట్ ఒక 9 వచ్చి నేను కాదంట్లా, అదొకటి రాలేదనేది కాదు కానీ నేషనల్ అవార్డు చెప్పేది. నేషనల్ అవార్డుగా ఎంటైర్ కెరీర్లో చూసుకుంటే చాలా వైవిధ్యమైనటువంటి పాత్రలు ఉన్నాయి సార్. నాకు అవార్డు, నేషనల్ అవార్డు ఏమిటో తెలియదు కానీ పెద్ద పెద్ద వాళ్ళతో నటించే అదృష్టం దక్కిందండి. నేను ప్రాణ్ గారితో యాక్ట్ చేశాను, నానా పాటేకర్తో యాక్ట్ చేశాను, నజీరుద్దీన్ షాతో పనిచేశాను, ఎంతమందితో, మమ్ముటి గారితో చేశాను, ఎంతమంది. అలాగే తమిళ్లో, తెలుగులో సరే సరే చెప్తున్నా. నాకేం పెద్ద ఎప్పుడు అనిపించేది కాదండి. ఏదో కొంతమంది నేషనల్ అవార్డు ఎన్నిసార్లు చెప్పుకుంటాం. ఇప్పుడు నేను అనుకుంటే వచ్చింది ఆ పద్మశ్రీ, ఎవడన్నాళ్ళండి మీరు బీజేపీ కదా వచ్చింది మీకని. తప్ప అటు మాట్లాడకు. నేను బీజేపీ వాడిని, నాకు రావాలంటే నేను ఎమ్మెల్యే చేసినప్పుడే తెచ్చుకునేవాడిని కదా, 99లోని. 2015 దాకా ఎందుకుంటాను. ఏదో అంటుంటారండి, పట్టించుకోకూడదు. తర్వాత ఇంకోటి సార్, మీరు అంటే కల్మషం లేకుండా బయటకు అనటమో లేకపోతే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు కానీ సెట్లో ఒక్కొక్కసారి జోష్ పెంచుదామనో లేకపోతే కొంచెం ఎంటర్టైన్మెంట్ అక్కడ వాతావరణాన్ని క్రియేట్ చేద్దామనో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది ఎదుటి వాళ్ళు రిసీవింగ్ వేరే రకంగా వెళ్ళొచ్చు వాస్తవం చెప్పాలంటే. కోటగారు మీరు మ్యాక్సిమం సెట్లో ఉంటే మీ సీనియర్స్కి అయితే తెలుసు ఆయన వస్తే ఈ పంచులు వేస్తారు మా పైన అని చెప్పేసి వాళ్ళు తీసుకుంటారు అనుకున్నాం. ఇప్పుడున్న వాళ్ళు అపార్థం ఎక్కువ ఉండేదండి, ఎక్కువగా. ఇప్పుడు ఏముందండి అసలు నటులుగా ఎంతమంది గుర్తింపు ఉంది చెప్పండి. ఒకరు మా చేస్తే ఒక 10 సినిమాలు చేశారు. అంటే వాళ్ళ ఏమో నాకు ఎప్పుడు అట్లా అనిపిస్తుందండి. మరి ఏదైనా అనుకుంటే అనుకుంటారేమో. నన్నే అడిగేవారు. ఇద్దరు అనే ఒక సినిమా రిలీజ్ అయింది, నాగేశ్వరరావును నాగార్జున గారు. మరి నాగార్జున గారు ఆ సినిమా సరిగ్గా ఆడలే. ఏమయ్యా కోట ఏమనుకుంటున్నారు మన సినిమా గురించి అని నాగేశ్వరరావు అడిగారు. ఏదో సెటర్ వేస్తారని తెలుసు ఆయనకి. ఏముందిలేండి అన్న. లేదు ఏం చెప్పు పర్లేదు, ఫ్లాప్ అయింది కదా సినిమా అంటే. ఇద్దరికి వెళ్తే నిద్ర అండి అన్న. లేదు నీ లెవెల్కి చాలేదు అన్నాడు. అంటే అప్పుడు అన్నాను, మీరు బాధపడతారని కానండి, మీ ముందు నాగార్జున గారు తాగి వచ్చినట్టు యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందండి కదా. ఆయన మహానటుడు, ఆయన దేవదాస్ అలాంటి సినిమాలు మరి గొప్ప సినిమాలు కదా. మరి ఎలా ఉంటుందండి అంటే ఏమైందన్నారు. ఇంటర్వ్యూలో వెళ్ళిపోతున్నారండి. ఏమైనా వెళ్ళిపోతున్నారంటే అడిగాను. ఏం లేదు, వాళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ ఏదో ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకుంటారు, మనం అంటాం బాగుండదని వెళ్ళిపోతున్నారన్న. ఓ నవ్వాడు మహానుభావుడు. అలాగా కావాలని అడుగుతారండి. ఒకరోజు రామ్ గోపాల్ వర్మ గారు గులాబీ సినిమా తీశాడు కృష్ణవంశీతోనే కదా. అవునండి, ఫస్ట్ సినిమా అండి, మొదటి సినిమా. కోటగారు మన సినిమా గురించి ఏంటి చెప్పండి అన్నాడు. ఏముందండి చెప్పండి, ఏం పర్లేదు మీరు సరదా మాడతారంటే చెప్పాను. రామ్ గోపాల్ వర్మ గుల, కృష్ణవంశీ హాబీ, ఈ 2 కలిసి గులాబీ అయిపోయిందండి అన్నాను. నవ్వుకున్నాడు పాపం. నవ్వుకుని బహు మీద వెళ్ళి అంటారండి నేను. కాబట్టి అలా స్ఫూర్తిగా తీసుకుంటారే తప్ప చాలామంది వాళ్ళ టైటిల్స్, ఈ టైటిల్ మీద కోటగారు ఏమంటారో అని కూడా అంటుంటారు. ఓకే, కాబట్టి ఏదైనా అనుకుంటే అనుకుంటారేమో కానీ నా దగ్గరికి ఎప్పుడు వచ్చి పోట్లాడటం అలాంటిది ఏం లేదండి. మీరు చూసిన తెలుగు సినిమాలో ది బెస్ట్ ఆర్టిస్ట్ అంటే ఎవరిని చెప్తారు? కోట శ్రీనివాసరావు అండి. మీరున్నారు సార్, మీరు అబ్జర్వేషన్ ఎవరని చెప్పమంటారు? మీకు ఎవరు నచ్చిన ఆర్టిస్ట్ అంటే?
నచ్చిన ఆర్టిస్టులు అంటే కొంతమంది ఉంటారు కదా అని ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్తుంటాను. అతను రఘుబాబు ఒకడు, అలా కొంతమంది ఉండేవారు. ఇప్పుడు కుర్రాళ్ళు రఘుబాబు ఒకడు మంచి ఆర్టిస్ట్. రఘుబాబు ఇది మన గిరిబాబు గారి అబ్బాయి. అలాగే శ్రీనివాసరెడ్డి. మీ పొలిటికల్ ఎంట్రీ విషయానికి వస్తే సార్, ఈ సినిమా సినిమా ఫీల్డ్లో రన్ అవుతూ ఉన్న టైంలో మళ్ళీ ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు? నాకు కలగడం కాదండి, నాకు వాజ్పేయి గారు అంటే ప్రాణం, బాగా ఇష్టం. ఆ రోజుల్లో నేను వాజ్పేయి గారు, మన విద్యాసాగర్ గారు ఉన్నారు కదా, గవర్నర్ అది చేశారు. అవును సార్, అవును అవును. మన బాంబే, మహారాష్ట్రను, తమిళనాడు రెండింటికి చేశారు ఆయన. వాళ్ళందరికీ నేను వాళ్ళ ఎలక్షన్లో నుంచున్నప్పుడు నన్ను ప్రాపకాండకి ఎప్పుడైనా తీసుకెళ్ళేవారు. అప్పుడు జనం బాగా రావడం, మనం మాట్లాడేవానికి ఊపిరితలు అవ్వడం చేయడంతో ఆ రోజులు మరి కొంచెం యంగ్గా కూడా ఉండేవాడిని. అసలు ఫోర్స్గా మాట్లాడి చెప్తుంటే వాళ్ళు కాదు ఇతను ఆయన సరే పార్టీ పనికి వస్తామని వాళ్ళు పట్టుబట్టి నన్ను నుంచోబెట్టారు పేదవాడికి. సరే అది వాళ్ళు నుంచున్నాను. తర్వాత ఇంకా నాకు మన శరీరానికి పడదురా బాబు, మన మనస్తత్వానికి అని మార్చి. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకసారి గెలిచారు, ఇంకా తర్వాత ఇంకా అసలు దాని రూట్కి వెళ్ళాలి. 99 నుంచి 2004 దాకా 5 సంవత్సరాలు అదే మంచి పేరు తెచ్చుకున్నాను. ఓకే. ఇదే విజయవాడ ఈస్ట్. మీరు అప్పుడు రాజకీయాలు చూశారు, ఇప్పుడు సంబంధించిన రాజకీయాలు చూస్తున్నప్పుడు ప్రజల్లో ఎక్కువగా అంటే వాగ్దానాలు చేసో లేకపోతే అన్నీ ఫ్రీ ఆల్ ఫ్రీ అన్న వల్లనే ఎంచుకుంటున్నారు. ఇది ప్రజలు తప్పు కాదంటారా? ఏమంటే నాయకుడు ఎందుకు అవుతారండి? ప్రజలు ఓటేనే ఇస్తేనే కదా. ఏమంటారు? వాళ్ళు వేసారు, ఎందుకు వేసారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళే అనిపిస్తున్నారు. దానికి ఎవడేం చేస్తాం? ఎవరు ఏం చేయలేమండి. కాకపోతే ఏంటంటే 2 రాష్ట్రాలు అయినాయి. ఇప్పుడు ఇక్కడది ఏంటంటే ఒలిచిపెట్టిన అరటిపండు అన్నీ సమకూర్చారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఏవో లైట్గా ఏదో బ్రిడ్జ్లు కట్టడం, ఫ్లైఓవర్లు కట్టడం, ఇవి తప్ప రోడ్లు తప్ప ఏం లేవు. ఇప్పుడు ఏమి హైటెక్ సిటీలో ఏం లేవు. మరి అక్కడ ఆంధ్ర ఏంటి చెప్పండి? ఆకులు పోగు చేసి విస్తరా కొట్టాలి, అది పరిస్థితి. మరి రెంటికి తేడా లేదు. మరి కానీ మీరు రాజకీయ పరంగా చూస్తే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు మీరు. ఏం నో కామెంట్ అండి. పొలిటికల్గా మనం మాట్లాడకూడదు. ఇది ఇంటర్వ్యూ బాగుండదు. ఏదో వస్తుంటాయి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలనండి, నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్ర నటించేవాడిని ఏం చేస్తావు? ఏమండి, అదే, అంతకంటే ఏం లేదు ఇవాళ రాజకీయం. సార్, మీరు మాలో ట్రెజరర్గా ఎన్నిక కాబడ్డారు. ఆ టైం నుంచి ఈ టైం వరకు చూస్తున్నారు చాలా వరకు కూడా. రోజుకి దీంట్లో పోటీతత్వం ఎక్కువ అవుతుంది మాకు సంబంధించి. మొన్న ఈ మధ్య కూడా మీరు చూశారు. సో ఇది సరైన వాతావరణమేనా? యాజ్ సీనియర్ రిప్లై కూడా విని ఉంటారు మీరు. ఏబిఎన్లను వాటిలో చెప్పాను. ఇంకా అంతకంటే ఏం చెప్తాం? మొత్తం కలిపి 900 మంది ఎంతమంది ఉంటారండి మెంబర్లు. ఎలక్షన్ పెడితే ఓటేసేవాళ్ళు 300-400 ఉంటారు. అది ఎవరికి సంబంధం? ప్రజలకి ఎందుకు అసలు? మీకు ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? నేను నాకు ఇష్టమైతే ఓటేసుకుంటా, లేకపోతే అంతే. ఇదేం ప్రజలకు సంబంధించింది కాదు కదా. అడేం ఓటేయడు కదా. బాగా పెద్ద మైకి పట్టుకుని అది ఇది అని మనం ఎందుకు మాట్లాడాలి? అట్టా అల్లరా వద్దంటాను, అంతకంటే ఏంటి. కానీ విష్ణు గారు ఇప్పుడు మాలో మెయిన్ బిల్డింగ్ చుట్టే ఎప్పుడు కూడా జరిగాయి కదా సార్ దీనికి సంబంధించి. ఇప్పుడు వాళ్ళేమో బిల్డింగ్ కట్టిస్తామని చెప్పేసి అంటున్నారు విష్ణు గారు. ఒక అవకాశం ఇస్తే మా సొంత డబ్బులతో అని చెప్పేసి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? సొంత డబ్బులు ఎవరికి లేవండి. ఏ కృష్ణ గారికి లేవా? కృష్ణరాజు గారికి లేవా? చిరంజీవి గారికి లేవా? అంటే కళ్యాణ్కి లేవా? వీళ్ళే అనౌన్స్ చేశారు కదా. వాళ్ళు అనుకుంటున్నారు, అనుకోని ఉండి. నేను అనేది ఒక్కటేనండి. నాకు ఇవన్నీ కాదు. నేను కోరుకునేది ఒక్కటి, మా నుంచి
కమిటీని ఒకటే కోరుకుంటాను, అసలు నువ్వు అతను ప్రొఫెషన్కి ఏం చేస్తున్నావు హెల్ప్. ఈ బిల్డింగ్లు నాకు బిల్డింగ్ కట్టిస్తే నేను ఉంటానా ఇది అక్కడ, అవి కాదు. నాకు కావాల్సింది ఏంటంటే నెలకు వారం రోజులు కనీసం షూటింగ్ ఉండేట్టుగా ఏర్పాటు చేయి, అసోసియేట్ని ట్రై చేసి పెట్టండి కదా. వాడేదో తక్కువ తెల్లకోట కట్టుకుని కదా 2 మెతుకులు తిని తిరుగుతుంటాడు, లేకపోతే తాగిపోతే రోడ్డు మీద పడతాడు. ఏముంది, అది చేయకుండా ఊరికి ఇవన్నీ ఎందుకండి. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఏమంటారు, మా టెంపరీ వాళ్ళందరినీ పర్మనెంట్ చేయండి, ఇవి కాంట్రాక్టులు బయట వాళ్ళకి ఇవ్వద్దు, మేమే చేస్తామని అంత అట్లా అనండి. మీరు గట్టిగా అనండి, అసలు ఏమొస్తుందో చూద్దాం కదా, దాన్ని ట్రై చేయాలి. కానీ ₹1,00,000 కట్టి మెంబర్గా చేరి వాడికి ఏం చేస్తున్నాం మనం, బిల్డింగ్ ఆడు ఉంటాడు వెళ్ళి ఊరికే పిచ్చి మాటలండి. అసలు ఆ బిల్డింగ్ మంచిగా చెడ్డ పక్కన పెట్టేయండి కడితే, అది ఎందుకు ఆ టాపిక్ అంటాను నేను. ఫుడ్డుకు లేక చేస్తుంటే పక్కన రోజుకు ఒక 1,500 సంపాదించే ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, నెలకు 10 రోజులు షూటింగ్ ఉందనుకోండి, 15,000 16,000 వస్తాయి కదా. చక్కగా ఏదో తెల్లగట్టు కట్టుకుని చక్కగా ఏదో 4 గోళ్ళ మధ్యలో సినిమాటర్గా హాయిగా బతాడు. పర్సనల్గా చెడిపోయేవాళ్ళు 3 మంది ఉంటారు, భయపడుతుంది దాన్ని మనం ఏం కాదు. ఎందుకండి ఇవన్నీ పని లేని పని, ఏం పెద్ద పట్టించుకోనండి. అది నాకు వాళ్ళలో ఎప్పుడు అంతే, మనం బాగుండాలి, అందరం బాగుండాలి. సార్ మొత్తం కెరీర్ మొత్తం చూసుకుంటే ఏ పాత్ర అంటే ది బెస్ట్ అనుకున్న పాత్ర మీ దాకా వచ్చి వెళ్ళిపోయిందండి? అట్లా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందండి పాత్ర గొప్పతనం. ఓకే, అలా 2-3 వేషాలు మంచి ఈ సత్యనారాయణ గారి దగ్గరే పోయినాయి. కైకాల సత్యనారాయణ కాదు వివి సత్యనారాయణ గారు. ఓకే, ఆయన 50 సినిమాలు అన్నీ తీశాడండి. నేను 3 4 లేను. అవును, డేట్లు కుదరక ఆ ఒక్కటి అడక్కనే ఒక సినిమా ఉంది. అవును, దాంట్లో నా డేట్లు కుదరక చాలా ప్రయత్నం చేశాడు. వైజాగ్లో చేయాల్సి వచ్చింది. బాగా బిజీగా ఉండి డేట్లు కుదరలా. గోపాలరావుని పెట్టారు పాపం. ఆయన కూడా మహానుభావుడు, ఉంటూ బాగుండక కష్టపడి పని చేసి సినిమా బ్రహ్మాండంగా ఆడింది. బాగా చేశారు ఆయన కూడా. ఓకే, ఫస్ట్ మీదేనా క్యారెక్టర్? మీరే ముందు నన్ను అనుకున్నారు. మీరు మీ బ్రదర్కి కొన్ని క్యారెక్టర్స్ వైజ్ కొన్ని సపోర్ట్ ఇస్తే ఇంకా అతను ఇదయ్యండి అని చెప్పేసి అంటే మా అబ్బాయి ఉన్నాడు, వాడు చేశాడు, ఏమైనా రికమెండ్ చేశాను. కోట శంకర్రావు అంటే కోట శ్రీనివాసరావు బ్రదర్ అని అందరికీ తెలుసు. అవును, వాడు టీవీలో వస్తుంటాడు, సినిమాల్లో వస్తుంటాడు. ఇంకా నేను చెప్పేది ఉంది. ఓకే ఓకే, అంటే ఎప్పుడు లేదండి, వాడికి కూడా అలాంటిది ఏం లేదు. ఇదే విషయం కృష్ణ గారు ఒకసారి సందర్భంలో అయితే మీతో డిస్కస్ చేసినట్టుగా ఏదో అంటుంటారు. ఏంటది? సెట్లోనో పర్సనల్గా కూడా మీతోటి అనేది ఏమైనా జరిగింది? లేదా? ఓకే 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 ఓకే. ఆయన అసలు అట్లాంటివి ఏం మాట్లాడారు. లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో భార్యకి సంబంధించి 40 సంవత్సరాలు హూయామై అనేది నేను అర్థం కాలేదని చెప్పి ఒక సందర్భంలో మీరు చెప్పుకోవడం జరిగింది. ఎందుకు అనాల్సి వచ్చింది ఆ మాట మీరు? మరి ఎందుకు ఎవరు తెలిసి అన్నారో లేదో తెలియదు కానండి, కొంచెం అనారోగ్యం ఉంది. షీఈ్ ఏ సైకాట్రిక్ పేషెంట్. ఓకే, కాస్త ఇప్పుడు బెటర్ అండి. అప్పటి మరీ ఇదిగా ఉండేది. చెప్పాలంటే నాకు భగవంతుడు కీర్తి ప్రతిష్టలు ఎంత ఇచ్చాడో కష్టాలు కూడా అట్టా ఇచ్చాడు. మా 2వ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యి రైట్ లెగ్ ఆర్టిఫిషియల్, కొడుకు పోవడం, ఇవన్నీ మరి ఎక్కడన్నా బయటపడ్డాను నేను సినిమాల్లో. నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు. మరి ప్రాప్తం ఉండి అంతవరకు రాసి పెట్టింది భగవంతుడు ఇచ్చాడు, చేసాం. ఆల్మోస్ట్ చాలా బాధాకరమైన జర్నీ అనుకోవచ్చు. దాన్ని అందుకే జర్నీ అన్నారండి. పుత్ర శోకం ఎన్నాళ్ళు వెంటాడింది సార్ మీకు? కోలుకోవడానికి ఎంత టైం పట్టింది సార్? తప్పేదే ఉందండి, అంటే బిజీగా ఉన్నాను కదా అప్పుడు. ఆ బృందావనం సినిమా ఉందే, అదంతే వాడు పోయిన కొత్తలోనే చేశాను ఆ క్లైమాక్స్ అవన్నీ. మరి ఉంటాయండి, నటుడికి తప్పేదే ఉంది. కాకపోతే ఏంటంటే నడి వయసులో ఉన్నాం కాబట్టి మనం పితృశోకం తట్టుకోవచ్చు. నాన్నగారు పోయారంటే అవును పెద్ద ఆయనండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాయని అనొచ్చు.
పుత్ర శోకం తట్టుకోలేం. అది కొంచెం ఇబ్బంది అయింది. తప్పదండి ఇవన్నీ. అటు బాబుమోహన్ గారిది కూడా సేమ్ ఇట్లానే జరిగింది. కాకపోతే ఏంటంటే వాడికి 2 అబ్బాయిలు కాబట్టి వాడు పోయినా వాడుతున్నాడు, మనకి నా ఒక్కడే. కొంత అమౌంట్ మీరు వేరే చోట ఇన్వెస్ట్ చేయటం, అక్కడ ఏదో క్లాష్ అయ్యి ఆ అమౌంట్ రాలేదని తర్వాత ఏదో వేరండి పుకార్లు ఏవో వస్తుంటాయి. ఓకే ఓకే. నాకేం లేవండి, ఏదో అది కాస్త మా అబ్బాయి పోయినప్పుడే ఇవన్నీ వచ్చినాయి. ఏదో అక్కడ పెట్టాడంటే అది లేదు, కోటగారు బాధపడుతుంది, ఏదో రకరకాలు ఉంటాయి కదా. ఓకే ఓకే. లైఫ్లో లేదు, ఏదో ఉన్నది ఏదో చక్క ఏదో మణికొండలో సైట్ కొనుక్కున్నాం, వెనకాల రోలో ఒక ఇల్లు కొనుక్కున్నాం, ఇల్లు కొట్టుకున్నాం. మా నేటివ్ ప్లేస్లో పెద్దవాళ్ళు అక్కడ ఏవో కొనుక్కున్నాం. సార్ ఈ విషయం నేను ఒక సీనియర్ ఆర్టిస్టు మీతో చాలా సినిమాలు చేశారు, వాళ్ళు చెప్పిన దాన్ని ఏంటంటే ఎక్కువగా మీరు ఏమంటారంటే ఎవరన్నా సహాయానికి మీ తలుపు తడితే వాళ్ళకి చేసినవి చాలా ఉన్నాయని చెప్తూ ఉంటారు. అవునండి. కనీసం నేను మా అసోసియేషన్లో మెంబర్లకే కనీసం మా వరకు ఒక 5-6 లక్షలు ఇచ్చి ఉంటారండి. ఓకే. బయట వాళ్ళకి ఇంకా మొత్తం 10 లక్షల దాకా వెళ్ళి ఉంటుంది. మీకు ఆయన పేరేంటి మిమిక్రీ చేస్తుంటారు ప్రొఫెసర్, అతను ఉన్నాడు. ఆయనకి పాపం డయాలసిస్ క్వశ్చన్కి వస్తే చివరి రోజుల్లో వచ్చి ఒక రోజు ఉంటే కూర్చొని చేయి చేస్తే 1,00,000 రూపాయలు ఇచ్చాను. అలాగే సాయినాథరావు అని వాళ్ళకి ఎంతమందికి అలాగే ఎవడో కొడుకు నాయుడు అనేది ఒక అతను వస్తుంటాడు, ఆర్టిస్ట్, మెడ్రాస్ నుంచి తెలుసు నాకు. వాళ్ళ అబ్బాయి ఏదో నడుము ఆపరేషన్ అండి, పెళ్లి కాని కుర్రాడు, చదువుకున్నవాడు, అది ఇది అనేది అంటే ఆపరేషన్ 25,000 ఇచ్చాను. అట్లా 12 మంది. ఏమన్నా కోరికలు మిగిలాయి సార్? ఇంకా నాకేం కోరికండి, కొరత కానీ ఏమన్నా అంటే ఇది నా తృప్తి అట్లా కాదండి. నేనేంటంటే ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలంతే. ఓకే. మనం అనుకున్నాం రాత్రి అయ్యారు పాట, అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవన్నీ, జరిగినవన్నీ మంచిగానే అనుకోవటమే మంచి. అంతేనండి. పాత్రల పరంగా ఏ విధమైన ఇది లేదు, హ్యాపీగా. ఓహో బ్రహ్మాండంగా చేసామనే వాళ్ళు ఉన్నారు, కొన్నాళ్ళు చెడగొట్టామన్నారు అంటుంటారు. కాకపోతే నా అదృష్టం ఏంటంటేనండి, 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దాకా నాకు ఫ్యాన్స్. తర్వాత నా అదృష్టం ఇంకో గొప్పది ఏంటంటే, ప్రతి వాళ్ళు నన్ను ఆర్టిస్ట్గా కంటే కూడా వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్గా ఫీల్ అవుతారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, అయ్యో పాపం కోటగారు, కోటగారు అని అట్లా ఆ పాత్ర అలాగా దగ్గర తీసుకొచ్చింది. సార్ మీరు ఎన్టీఆర్ గారి పాత్ర చేసినప్పుడు ప్రజలలో ఒక వ్యతిరేకత ఎలా వచ్చిందో, కొన్ని పాత్రలు చేసినప్పుడు వ్యతిరేకత వస్తుంది తెలియకుండా, వాళ్ళు ఓన్ చేసుకొని. అట్లా మీరు చేసిన 750 సినిమాల్లో ఏ పాత్ర మీకు దాని తర్వాత వచ్చిన పాత్రలు? ఆమె ఒకటండి, ఆమె. తర్వాత అహనా పెళ్ళి అంట, అలా ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. అహనా పెళ్ళి అంటలో పిసినారి క్యారెక్టరు. అదే నన్ను బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఆ విస్తరికి ఈ విస్తరికి వడ్డించి నాకు వదిలేసేవారు అట్లా సరదాగా. ఓకే. ఏమిటంటే ఆ విస్తరు చూస్తే తినండి అని అట్లా ఉండే. ఆమెదైతే మరి నేటివ్ కదా, కోడలను రేపు చేయకపోవడం, దానికి ఆడవాళ్ళు చాలామంది ఒక 4 రోజుల పాటు సరిగ్గా మాట్లాడేవారు కాదు. తర్వాత అలవాటైంది, క్యారెక్టర్ చేశాడని. బ్రహ్మానందం గారితో మధ్యలో ఏమన్నా ఈ మనస్పర్ధలు ఏమన్నా వచ్చాయి సార్? నాకు ఎవరితోనే ఏం లేవండి. ఓకే. అలాంటివి వెళ్ళి ఊరికే సరదాగా ఏదైనా మాట్లాడుకుంటే చాలా జోకులే తప్ప నాకు ఎవరి మీద కోపం లేదు, నా మీద ఎవరికి కోపం ఉండదు అని నా ఉద్దేశం. మీ ఇద్దరం ఇప్పుడు ఏం పోటాడుకోవడం అలాంటివి ఏం లేవండి. ఊరికే ఇదే రూమర్స్. ఈ రూమర్లో భాగం ఇంకోటి ఉంది సార్, ఇంకొక రూమరు. అదేంటంటే మధ్యలో మీరు ప్రెస్ మీట్ పెట్టారు, ఏది నా హెల్త్కి సంబంధించి ఇలా వస్తున్నాయి అని చెప్పి. అవునండి, అది నిజమే.
ఏదో ఓ రోజు మా బంధువు ఎవరో అపోలోలో చేరారు హార్ట్ ఆపరేషన్. ఏదో 4 రోజులు వరుసగా వెళ్ళి చూసి రావడం జరిగింది. దగ్గర బంధువు. అప్పుడు ఏదో ఎవరో పొలిటీషియన్ ఎవరో కూడా చేరినట్టున్నారు. ఈ ప్రెస్ వాళ్ళందరూ ఉండి ఊరికే చూసి కోటగారిని ఏదో వాళ్ళు ఇష్టం డాక్టర్లు చెప్పారు కదలద్దన్నారు, వడ్డీ మీద పడిపోయాడు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి చేశారు. అరే ఎందుకు ఐడియా మంచి తర్వాత ఏం రాకుండా ఉంటాయి అనుకున్నాను. ఈ లోపల పాపం సుశీల్ గారు పోయినట్టు వేశారు ఒక రోజు. ఆవిడ అమెరికాలో కొడుకు దగ్గర ఉంటుంది, పెద్ద అయిపోయింది, బాధపడ్డా. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను. మీకు ఎవడిచ్చాడు రైటు? ఏ మంచి తర్వాత ఒంటో బాగుండకపోవడం ఉండదా ఏమండి? ఇప్పుడు నా 70 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు 78. ఏ వయసు తగ్గట్టు ఏదో ఒకటి ఉండవు, కాళ్ళు నొప్పి కళ్ళ నొప్పి చెత్వారం ఏదో ఒకటి ఉంటాయి కదా, బీపీ షుగరు. మరి దాన్ని పెద్ద బాగాలేదంటే మొన్న మీరు చూశారు షూటింగ్లో, ఎక్కడైనా ఒంట బాగాలేదని కనపడిందా? మరి అది రాయరు, అది చెప్పరు. అందుకని నేను పెద్ద పట్టించుకోనండి, జీవితం పట్టించుకో అంతే. మా ఫ్రెండ్ ఎవరో ఒక అడిగాడండి, జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు. జీవితం అంటూ టెన్షన్ ఎందుకు రా, దాంట్లోనే ఆన్సర్ ఉందన్న. ఏ అన్నాడు, రాయన్నాను, రాశాడు జీవితం అని 3 అక్షరాలు జీవితం. చివరికి ఏముందిరా అన్న, 0 ఉందన్నాడు. అదేరా జీవితం, పిచ్చిముండవాడక, అదే జీవితం. మహానుభావులు పెద్దలు పోతే పూర్ణం అంటారు, నాలాంటి వేదవులు పోతే 0 అంటారు. మీరు ఫస్ట్ నుంచి డివోటీ దేవుణ్ణి బాగా నమ్ముతారండి? ఫస్ట్ నుంచి కూడా? అవునండి. ఎందుకు నమ్ము? కొందరు నాస్తికులు ఉన్నారులేండి, మీ సహచరుల్లో కొంతమంది నాస్తికులు ఉన్నారు. ఉండేవండి, వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం. నార్ల తాతారావు గారు అని పేరు విన్నారా మీరు? చౌదరి గారు మంచి ఇంజనీర్, చాలా గొప్ప ఇంజనీర్. ఆర్ఆర్ టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డ్ చైర్మన్ కూడా చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ పద్మభూషణ్ పురస్కారం కూడా చేసింది. తర్వాత ఇప్పుడు బెజవాడ చౌరస్తాలో నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ అని పెట్టారు, తెలుసు కదా. ఎందుకు పెట్టారంటే కరెంట్ క్రియేట్ చేశాడు. కరెంటు వల్ల ఎంత ఉపకారం మీ అందరికీ తెలుసు. కరెంటుని క్రియేట్ చేశాడు కాబట్టి ఆయనకి అంత పురస్కారం. ఆయన దగ్గరికి వెళ్ళి మీ పిల్లలు లేరంట అనండి, ఏమంటాడు, ఎవడు చెప్పాడు, వీడు మా అబ్బాయి అంటాడు కదా. మరి వీడు కూడా ఆయన క్రియేషనేగా, చూపించాడు కదా. మరి కరెంటు నీ క్రియేషనే కదా. వీడిని చూపించావు, కొంచెం ఆ కరెంటు చూపించమని అడగండి, చూపించగలరా? ఓకే. కాబట్టి ఏంటి, ది పవర్ విచ్ ఈజ్ క్రియేటెడ్ బై యూ, విచ్ యూ కెనాట్ సీ అండ్ విచ్ యూ కెనాట్ టచ్, దట్ పవర్ ఈజ్ ఎ గాడ్, జీఓడి. నీ జీసస్ క్రీస్తు చక్కగా నమ్ముకో, నాకు వెంకటేశ్వర స్వామి చక్కగా నమ్ముకుంటా. ముస్లిమ్స్ వాళ్ళ సోదరులు ఏదన్నా వాళ్ళు ముస్లిం ఇది అల్లా అంటే ఓకే, చక్కగా ప్రేమించు. అంతేగాని వెంకటేశ్వర స్వామి ముందు నుంచుని బైబిల్ చదవటాలు, చర్చిలు ఎదుర్కొన్నా మా ఇలాంటివి చేయకూడదు, తప్పు. ఎవరి నమ్మకం వారిది, వాళ్ళంట తప్పు అండి. తర్వాత హిందూ దేశం, హిందూ సాంప్రదాయం ఇది. మన రాజ్యాంగం దేని మీద నడుస్తుంది? మెజారిటీ మీద. ఎటు మెజారిటీ ఉంటే అటు. ఒక్క ఓటు మెజారిటీతో వాజ్పేయి గారిని కూడా దింపేశారు. అంటే మన రాజ్యాంగమే మెజారిటీని ఫాలో అవుతున్నప్పుడు, మెజారిటీ హిందూస్ ఉన్నటువంటి ఈ దేశంలో హిందూయిజాన్ని ఫాలో అవడంలో తప్పే ఉంది. ఈ ఆలోచనలైనా మిమ్మల్ని భారతీయ జనతా పార్టీలోకి తీసుకెళ్తుంది? ఏవో ఉంటాయండి, ఏదో ఒకటని ఏం చెబుతాం కదా, తప్పు కదా. మ్యాథమెటిక్స్లో ఎక్స్ ఉంది, వితౌట్ ఎక్స్ దేర్ ఇస్ నో మ్యాథమెటిక్స్. ఎక్స్ లెక్కలు ఉన్నాయా? వాట్ ఈజ్ ఎక్స్ అంటే ఏం చెప్తా? ఏమండి, నువ్వు క్రియేట్ చేసింది మరి నువ్వు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేవు. అదే పవర్ భగవంతుడు. జనరేషన్ జనరేషన్ ఏం మారలేదండి, మనమేం మారాం. జనరేషన్ అంటే మారుతుంది. భూమి గుండ్రంగా తిరుగుతుంది, సూర్యుడు తూర్పుని ఉదయిస్తున్నాడు, పడవని అస్తమిస్తున్నాడు, పాడ్యం ఇది తది అని అంటున్నాం. సంవత్సరాల పేరు చెప్పుకున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. వర్షాకాలం, వేసవకాలం అన్నీ బాగానే ఉన్నాయి. మనం మారాం. రామారావు కొన్నాళ్ళు ఎలిఫెంట్ బాటమ్ అని ఇంత ప్యాంట్ లూజ్, కొన్నాళ్ళు టైట్ ప్యాంటు, ఇప్పుడు
మొత్తం ఇప్పుకుని చింపుకుని తిరుగుతున్నారు. అంటే నేను ఏదో క్రిటిసైజ్ చేస్తున్నాను అనుకుంటే తప్పు కానండి, మన కల్చర్ చాలా తగ్గిపోతుందండి. ఇప్పుడున్న యంగ్స్టర్ డైరెక్టర్స్కి ఎవరికన్నా ఫోన్లు చేశారు, అవకాశం కోసం ఏమన్నా ఫోన్లు చేయటం అదేమన్నా చేశారా? మధ్యలో ఏమన్నా అడగటం కానీ ఏమన్నా జరిగిందా? అడగందే అమ్మాయినా పెట్టదండి. తప్పే ఉంది ఏమండి, నాకు ఖాళీగా ఉన్నాను, కొంచెం పిచ్చెక్కిపోతుంది, ఏం తోచట్లేదు, నాకు ఇంకా జ్ఞాపక శక్తి అవి బాగానే ఉన్నాయి, చాలా రోజులైంది, కొంచెం ఏదైనా వేషం ఉంటే చూడండి అంటాను. అడుగుతాను, ఎందుకు అడగను? వినాయక్ గారిని అడుగుతాను, ఎప్పుడన్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ని అడుగుతాను, అలాగే చాలామంది ఉన్నారు, దిల్ రాజుని అడుగుతాను, దిల్ రాజు గారిని. తప్పేముంది, వేడిపల్లి వంశీని అడుగుతాను, బృందావన్ డైరెక్టర్. తప్పే ఉందండి, అడగందే అమ్మాయినా పెట్టదు. ఇప్పుడు ఆ మహేష్ బాబు కనపడితే ఏమైనా మర్చిపోయా అంటే మీ నాన్నగారులు అంటే ఎవరికోండి అంటుంటాడు సరదాగా. ఇప్పుడు అదే జూనియర్ ఎన్టీఆర్ని అడుగుతాను, అలాగే ఎవరినైనా అడుగుతాను. ఆ మధ్యన ఇప్పుడు నాని కనపడ్డాడు, భలేవారు సార్ మీలాగా అది ఏదో మీరు అన్నట్టు అంటుంటే కాదయ్యా, నాకేమి ఇప్పుడు డబ్బు కంటే ముందు పిచ్చి ఎక్కిపోతుంది, ఖాళీ కూర్చుంటే ఒంటరిగా అడుగుతుంటే తప్పే ఉంది. ఇదేనండి, అంటే నా ఉద్దేశం అది కాదు సార్, అంటే మీరు ఇప్పుడు ఇంత సీనియారిటీ పెట్టుకుని మీరు అడగటం ఏందనే ఆ ఉద్దేశం అంతే. అవునండి, తప్పే ఉంది. ఓకే ఓకే, తప్పే ఉంది, అదేలేండి. ఏమో నాకు ఆ ఫీలింగ్ లేదు. ఇచ్చినవాడు ఇస్తాడు, లేకపోతే లేదు, ఏముంది. రైట్. కేఎల్ నారాయణ గారు ఉన్నారు, లేకపోతే ఎవరోళ్ళు కనపడుతుంటారు, కనపడ్డ ప్రొడ్యూసర్నల్లా అడుగుతుంటాను, ఎన్నిసార్లు సినిమాలు తీయడం మానేశారు, సరదాగా అంటుంటాను, మీరు మానేశారు మాకు ఫుడ్ లేకుండా పోతుంది, అలా అంటుంటాను. ఏం తప్పే ఉంది. అదేలేండి. వాళ్ళు మీరు కొండే మీరు అడగటం ఏంటంటే అంటుంటారు. తప్పే ఉంది, ఇది లైఫ్ అండి. ఎందుకంటే నేను దాంట్లోనే బతికేవాడిని కాబట్టి. ఎస్ ఎస్. ఊరికే కబుర్లు చెప్పడం కాదండి ఏదో అని. నాకు సినిమాకి ₹1,00,00,000 ఇచ్చి నేను జరుగుతాను. ఇన్ని పాత్రల్లో ఏది ఛాలెంజింగ్ రోల్ అండి? నాకు మొట్టమొదటి సినిమా అనిపిస్తుందండి ప్రతిఘటనే. ఓకే. అది లేనిదే వాళ్ళు లేను కదా ఇక్కడ. అదే ఏముందండి, అందరం చక్కగా ఉండాలి, సరదాగా కలిసిమెలిసి ఉండాలి. మనకు తెలిసిన దాంట్లో భగవంతుని తలుచుకోవడమేనండి. మీకు ఏది ఇష్టమో వాళ్ళని తలుచుకోండి, నీ ఇష్టం. కానీ రెండో వాడి గురించి ఎక్కువ మాట్లాడటం తప్పు అంటాను నేను. ఒక రకంగా చెప్పాలంటే మీది స్వర్ణయుగం టైం, అప్పుడుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఏం లేదండి, ఏం లేదు. డబ్బా పాలకి తల్లిపాలకి కొన్ని తేడా. ఓకే. అప్పుడు తల్లిపాలు, ఇప్పుడు డబ్బా పాలు. అప్పుడు హాస్యం, ఇప్పుడు కామెడీ, అంతే. అప్పుడు హాస్యం ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ వయసు వాడైనా ఎలాంటి చోటైనా చెప్పుకోవచ్చు జోకులు ఆ రోజుల్లో. ఇప్పుడు అట్ట కాదు కదా, వాళ్ళే చెప్తున్నారు ఇది కుటుంబ కథా చిత్రం, మీరు ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రం అని. అన్నమయ్య మన ఏమన్నా పక్క వాళ్ళతో చూసామైంది అట్లా, అది వాళ్ళే చెప్తున్నారు. అందుకని అలాంటి వాడు జోకేస్తాడు, ఏముంది. కానీ తెలుగు సినిమా ఓవరాల్గా యూనివర్సల్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ పాన్ ఇండియా మూవీస్ జరుగుతున్నాయి తెలుగు. అంటే సినిమా గురించి అట్లా మాడుతున్నారే, పివి నరసింహారావు అనుకోవాలి మరి, ఎంత ప్రపంచ ఖ్యాతిగాంచిన మరి. ఓకే. ఒకటే మాట అండి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కుర్రాళ్ళకి తెలుసు, వాళ్ళు మర్చిపోకూడదు. గోల్డ్ నెవర్ బికమ్ బోల్డ్, అది నా పద్ధతి. గోల్డ్ ఈజ్ ఎ గోల్డ్. అంత రేట్లు పెరిగినాయి, మరి గోల్డ్కి ఎందుకు పెరిగినాయి? ఇప్పుడు ఆయన పేరేంటి, మన బాహుబలి డైరెక్టర్ గారు రాజమౌళి గారు, మరి ప్రపంచ ఖ్యాతి వచ్చింది ఆయనకి కదా. ఆర్థికంగా కానీ సినిమా పరంగా కానీ ఎంతో పేరు తెచ్చుకున్నాడు, చాలా డైరెక్టరు, ఎంతో తెలియగలడు. మరి ఆయన్ని మరి ఇవాళ రేపు ఆయనలాగా ఎవరు డైరెక్ట్ చేయగలడు? లేదు. కానీ మరి చూడండి, ఆ సినిమాకి 1, 2లో 6 నెలల ముందు నుంచే మనం బాగిదొడ్డకి వెళ్ళిన బాహుబలి అని ఎక్కిచ్చారు, చూసాం, సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు ఎవడన్నా అనుకుంటున్నాడా? ఏమండి, రేపు శుక్రవారం
రేపు రాత్రి మాయాబజార్ వస్తుంది సినిమా చూడండి, తెలుగు సినిమా ఈటీవీ. చూడండి ఎంతమంది వస్తారు దానికి. మరి దాన్ని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు బాహుబలి గురించి అనుకోవట్లేదే. ఇప్పుడు రామలింగయ్య గారును వంగ సుబ్బయ్య గారు ఆ తాంబూలాలు వేసుకోవడానికి కూర్చున్నప్పుడు ఆ తివాసీడు తిరగడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, చెప్పులు వాటంతా వెళ్ళి పైన ఆ షాట్ తీయమను. వాళ్ళు తీయాలంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారు. మరి అప్పుడు ఎట్ట తీశారు? అవును, అప్పుడు గ్రాఫిక్స్ లేవు. ఉన్నాయో తెచ్చినాయో. ఇప్పుడు గ్రాఫిక్స్ అనో కొత్తగా పేరు పెట్టారు. మా చిన్నతనాలు సినిమా చూసి వచ్చి మన విఠలాచార్య గారి సినిమా చూసి వస్తే ఈ సినిమాలో ట్రిక్ ఫోటోగ్రఫీ బలే ఉందిరా అనేవాళ్ళం. రాక్షస బల్లి అని తాడి చెట్టులాగా ఉండేది కాలు, కాంతారావు ఎంత ఉండేవాడు ఆ కాలు దగ్గర. అది ఇట్ట కాలు ఎత్తే అయినట్టు వెళ్తాం. మరి ఆ షాట్ తీయమనండి. ఇప్పుడు తీస్తారు, కానీ ఎంత ఖర్చు అవుతుంది ఎంత? సినిమా అంటే మేక్ బిలీఫ్ అండి, నమ్మించాలి. అదే సినిమా అంటే. నువ్వు పేతాసులో నమ్మించు, లేకపోతే కామెడీని నమ్మించి ఏదో రకంగా అదే కావాలి. కానీ ఇప్పుడు నడి రోడ్డు మీద పడి రోడ్డు మీద కొట్టుకు తాగడం, నువ్వు సినిమా ఎలా తీస్తున్నావు అందరికీ తెలిస్తే ఎవడు చూస్తాడు ఈ సినిమా? సినిమా అంటే ఇట్స్ మేక్ బిలీఫ్, నమ్మించడం. పుట్టుండాలండి, అందుకే స్టూడియోలు పుట్టినాయి ఆ రోజుల్లో. ఓకే సార్, ఫైనల్గా ఎంటైర్ మీ జీవితంలో మీరు తెలుసుకున్న నీతి ఏంటండి? ఇదేముందండి, ఎవరి గురించి పట్టించుకోక నీ గురించి నువ్వు ఆలోచించుకో, హాయిగా సుఖంగా దైవ ప్రార్థన చేసుకుంటూ ఉండు, అంతే. ఎవరిని మార్చలేమండి, అయిపోయింది. వినేవాడు ఎవరు లేడు. చెప్పాను కదా ఇందాక, అవును, వాదన. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు నన్ను పోషించి పెద్దవాడిని చేసిన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు నమస్కారాలు, మీకు నమస్కారం, మీ ఛానల్ వాళ్ళకి.